అలా అందరికి చూసిరా వచ్చుడే ఆలస్యం అండి. దగ్గరకు వచ్చి తిండి కోసం అడుగుతా ఉన్నాయి. చూడండి ఎట్లా చేస్తున్నాయో, జాలీగా ఉన్నాయి, తిరుగుతా ఉన్నాయి జాలీగా. కానీ ఇదిగోండి ఇంత పెద్ద తింటాయి కుక్కలు పట్టవు. అవి గుంజుకొని వాటి నోట్లో పట్టదు. అది ముక్కుతోనే ఎంత కండ దొరికితే అంత తింటాయి గిచ్చుకొని. పెద్ద అయితే ఇది అండి వచ్చే వరకు జాలీగా హ్యాపీగా తిరుగుతున్నాయి బయట. కానీ రాగానే ఇవుడు తిండి కోసం ఎట్లా ఎగబడుతున్నాయో అంటే వచ్చిర్రు పెడతాయి అని. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి. మీరు ఏడన్నా చూసిరా? బాతులు, కోళ్ళు, నిప్పు కోళ్ళు, చీమ కోళ్ళు అన్ని ఒకే దగ్గర తింటున్నాయి. కరుస్తారా రే కోళ్ళు? పెద్దగా ఇప్పుడు గ్రూప్ గా అన్ని ఒకే దగ్గర తింటున్నాయండి. ఇప్పుడు అవన్నీ కొరుకుతాయి. ఇప్పుడు బిగ్ అయినాయి రే, కొరుకుతాయి. మొన్న కరిచింది నన్ను ఒకటి. నన్ను ఈ తెల్ల కోళ్ళు కూడా వీటిలో పాత్రలో కలిసిపోతున్నాయి కదా. ఇవి నా చెప్పులు కూడా విక్కుతున్నాయి తిండి పెట్టి. ఇంకా ఇంకా లేదమ్మా చూస్తున్నా చూసినామారా లక్కీ చూడు. లక్కీ ఎటు పోతే అటు వస్తున్నాయండి. గమనిస్తారా? అది అలవాటు అయిపోయి ఏడికొస్తే ఆడికొచ్చి పిలుస్తున్నాయి. చర్యలు చూసినావా? చూడు బంక బంక స్వీట్ కి. అవునా? ఇది ఎంత స్వీట్ ఉందా? చెర్రీలు రా. చూడు ఏమో ఇంత ఉంది అక్కడ. అది కాదు, అదొక రకంగా ఉంది. ఇది కూడా ఇదే ఒరిజినల్ చెర్రీ. కరుస్తలేగా నేను. చూసిరా చాలా రోజుల తర్వాత దీపావళి పండగ ఉంది. కానీ వీకెండ్ వస్తే చాలు, ల్యాండ్కి రాకపోతే ఎట్లా అండి. వచ్చేసినాం నేను, మా మమ్మీ, మా తమ్ముడు, పిల్లలు. మా డాడీ మా వారు ఇద్దరు బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు రాలేదు. మేమందరం మాత్రం అర్రే మేము అసలు మిస్ చేసుకోము, వచ్చేసినాం. అది చూడుర్రి రేయి పళ్ళ చెట్టు ఎట్లయిందో గుబురు. వారిని ఏమండి ఇంత గుబురు. నిజానికండి నేను నా తమ్ముడు చిన్నగా ఉండి ఇలాంటి ఒక ప్లేస్ ఉంటే మేమిద్దరం ఆ గూట్లోకి పోయి కూర్చొని ఈ కాయ చూసిరా, ఇది జర పెద్ద ఉంది పెంచుదాం. ఏది నిజానికి పిందెలు చిన్నగా ఉన్నాయి, ఆడొకటి ఉంది పెద్దది. ఏడా ఒకటే ఒకటి కాసింది. ఏడా కనిపించింది? ఇప్పుడే కారా వచ్చింది, అప్పుడే కనపడ్డదా పైన? ఏది పెంచు, నేను చూస్తానే వచ్చిన. ఇది కూడా చిన్నదేరా, ఇంకా అవుతుంది. పండేనా? ఇదిగోండి ఇంకా అవుతుంది కానీ ఇంకా అది అదిగోండి. ఆడ కూడా ఒకటి ఉందిరా, పంట పడ్డదా? పడలేగా. అరే ఇది ఇంకా ఖర్చుగా ఉందిరా. వచ్చినాయి కానీ వీటన్నిటితో పోలిస్తే చెర్ర సైజ్ వచ్చింది. ఈ సైజ్ వస్తుందండి.
ఇవి హైబ్రిడ్ ఇవి కదా, ఈ సైజ్ వస్తాయి చాలా పెద్దగా. ఆల్రెడీ మన వాళ్ళు చూస్తూనే ఉంటారు. మామూలు రేక్కాయలేమో ఇంత ఉంటాయి, కానీ ఇది మొత్తం అవి చూసా అరటి చెట్లు కొబ్బరి చెట్టు కంటే పెద్దగైంది. గెల మాత్రం రాలే. సీతాఫలం చెట్టు వచ్చాడు కాయలు. హనుమాన్ ఫలం. హనుమాన్ ఫలం నువ్వు అవి చూస్తున్నావు ఇక్కడ చూడు కింద. కానీ ఇది ఇప్పుడు మక్క పెట్టచ్చు. ఇంకా అవుతుంది. కర్ర చుక్కలు రావాలన్నీ. అవును మక్క పెట్టచ్చురా. ఎన్నున్నాయి చూడండి, ఇదిగోండి ఈడ 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 పైన లోపల ఇదంతా వేగో పైన ఈడ కాసింది. ఏ పాములు ఉంటాయో తెలియదు, గడ్డి మాత్రం. అరే ఏమో సచ్చిందిరా ఈడ కోడి. అబ్బా గబ్బు వస్తుంది నీకు. రాగానే వచ్చింది. ఏమో సచ్చిందిరా. ఇది ఇంకో సీతాఫలం అండి. ఈడ ఒక 3-4 కాయలు ఉన్నాయి అంతే. అంగో ఆడున్నాయి. ఇది చూసినా నేరేడు పళ్ళు. మీలో ఎంత మందికి ఈ చెట్టు తెలిసి చెప్పుర్రి. పప్పి బతుకమ్మ చెట్టురా. అవును. ఒక్క నిమిషం, నేరేడు కాయలు ఉండాలి మొన్నటి వరకు. ఉన్నదా ఒక్కటన్నా? ఆ గెల ఉండే పిందల్ది చిన్న ఉన్నాయి. పిచ్చుకలు వేసుకోవాలంటే చిన్న ఉన్నాయి. ఇది చూసిరా అండి. ఏం చేసినావురా? చచ్చిపోతుంది అది, ఊపిరాడకుండా. వదిలేసి వదిలేనా వదిలేసా. నువ్వు ఊరికే పట్టుకోక లక్కీ బర్డ్స్ ని. ఇదేదో వచ్చిందిరా లక్కీ, ఫైండ్ అవుట్ చేయి. ఇటు వచ్చేయర్రా ఇద్దరు. దీంట్లో ఏమో సచ్చి చాలా ఈగలు వస్తున్నాయి. ఆడ ఆడనే ఉంటది. దీనిలో ఎన్ని ఉన్నాయి చూడు. ఇటు వచ్చాయి. ఇది తెలుసు కదండి మీకు, బతుకమ్మ పువ్వు. మా చిన్నప్పుడు ఇవి మస్తు కనిపించేవి. ఇప్పుడు పైసలకు కొంటే తప్ప చెట్లు కనిపిస్తలేవు. నాన్న బయటకి వేసి ఊపిరాడదు దానికి. లక్కీ వదిలే నాన్న, లక్కీ వదిలే దాన్ని. చచ్చిపోతుందిరా, వదిలే. దోకు ఇక్కడ రా. ఉందిగా ఆడొకటి ఉంది. ఈడ కూడా పెద్దగా ఏంది. ఇంకా ఇదే తెంచేస్తున్నా, తెంచుతున్నా అండి. ఇది అయినట్టుందిరా, కలర్ కూడా వేరేలాగా అయింది. మొన్నటి నుంచి మా ఇట్ షాప్ కాడ ఒక ఉసిరి చెట్టు ఉందండి. ఆడ ఉసిరికాయలు ఉంటే తినబుద్ధి అయింది. వదిలే నాన్న. కానీ చూసిరా మా ల్యాండ్ లో ఉసిరికాయ. అబ్బా ఖచ్చిగా ఉందిరా. ఇంకా పెద్దగా కావాలి. అనవసరంగా తెంచినాం కారా, ఈ సైజ్ అవుతుందేమో. అవి చిన్నవి ఇప్పుడే వచ్చినట్టు. 2 వస్తే ఆ 2 ఒకటి దంచేసినా కదా. అటు ఇటు. ఉసిరికాయలు చాలా మంచిదండి ఆరోగ్యానికి, చాలా అంటే చాలా. ఇదేం చెట్టురా? స్టార్ ఫ్రూట్. సపోటా చూడ్రి, ఏం కాసినాయి కాయలు చిన్నవి. ఇంకా సపోటా కూడా చెట్టు నిండా కాయలే ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. పిందెలు అవి ఇంకా బాగాలి. బతుకమ్మ చెట్టు అంతటా ఉన్నాయి. ఇది కూడా సపోటా చెట్టే, మొత్తం ఉన్నాయి. ఇది చూసిరా జామ చెట్టు అండి. ఎర్ర జామ కాస్తుంది దీనికి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. కానీ పిందెలు ఉన్నాయి. ఇంకో ఈడ 3-4 ఉన్నాయి అంతే. అవి పిందెలు మస్తు టైం పడుతుంది అవనీక. చెప్పేసుకో. ఇంకో ఈడొచ్చేసి జామ చెట్టు అండి. ఇదిగో ఈడుంది రా జామకాయ. జామకాయరా పెద్దగా ఉందిరా. కుమ్మేస్తుంటే కానీ ఇప్పుడు మా గెస్ట్ వచ్చిర్రు వాళ్ళ కోసం. ఏడా పెద్దదేనా అది? ఏ ఖర్చులు ఇవి, ఖర్చులు రా. ఖర్చులు ఎంచుకొని ఏం చేస్తారా? నువ్వు నేను అంటే ఖచ్చితైనా తింటాం కానీ ఇచ్చేటప్పుడు మంచిది ఇవ్వాలి కదరా.
ఇది నేను తినేదాన్ని మామూలుగా అయితే, కానీ ఇప్పుడు గెస్ట్కి ఇది. ఇవి కూడా పిందెలే కదా, బాగా పచ్చిగా ఉన్నాయి. జామకాయలు ఈ మధ్య కాసినట్టు పిచ్చుకలు తినేస్తున్నాయండి. ల్యాండ్ అంతా బతుకమ్మ పూలు ఉన్నాయిరా. బతుకమ్మ సీజన్ గా బతుకమ్మ అయిపోయింది. ఇది చూసిరా చెట్టు, దీని ఇది తీరాదు. ఈడ నిమ్మ చెట్టు ఉంది, కానీ అంతరిచ్చిపోయినట్టుగా దాని మీద దీనిలో నిమ్మ సైజులు ఎంత ఉంటాయి తెలుసా? మస్తు పెద్దగా ఉంటాయి. మస్తుకే మస్తు. పండ్లు కాసి అదంటారు దానిమ్మ అంటే. పండ్లు కాసి కింద పడిపోతాయి. దానిమ్మ ఉన్నాయి చూడు. ఉన్నాయా? చూడు ఇక పండయ్యే దశకు వచ్చింది ఇది మంచిగా. అర్రే ఇది కదరా, కిందనే ఇంకోటి దానికి ఆ లోపల ఎంత బాగుందో. ఈడ ఈ చెట్లకు కూడా అండి నిమ్మకాయలు భలే కాస్తాయండి, కాస్తాయి. కాకపోతే చూసిరా అండి, ఇంకా ఈడ కూడా నిమ్మకాయ బాగుంది. అది చిన్నవి అవి, కానీ చూడండి మొత్తం గడ్డి గేదం. మమ్మీ ఏం చేస్తావంటే ఒక నిమిషం ఇది తీసుకోపోయి గుడిసె పక్కనే ఆడ చాలా చిన్నవి ఉన్నాయి. చెట్టు ముగ్గుడికి వెళ్ళింది మంచిగా చల్లు, ఓకేనా? నా మనోరాలు అయితే మెల్లగట్ట పంపించిన. చిన్నవి ఉన్నాయి ఆడ, చిన్నవి ఉన్నాయో మొత్తం అన్ని ఏడే ఉన్నాయి కూడా తెలియదు. ఇవి ఇట్లా తింటా ఉంటే ఇక మనము ఫస్ట్ చాయ్ కావాలా బజ్జీలు కావాలమ్మా? ఫస్ట్ నా బిడ్డ చాయ్ తింటది మమ్మీ. ఫస్ట్ బజ్జీలు చేసుకొని చాయ్ తాగుతూ తినాలి, అప్పుడు బాగుంటది. ఇలా లిక్విడ్ కూడా లేనట్టుంది ఇక. ఈ లిక్విడ్ కూడా తాగేటట్టు కాదు ఎప్పుడు మనుషుల మీదకి ఎగొట్టాయి. అయితే ఎప్పుడు మనుషుల మీదకి ఎగొడుతూ తిండి తిననిస్తలేమంటా ఉంది మన వాచ్మెన్ అంటున్నాడు. తిండికి కూర్చున్నా కూడా ఎగబడుతున్నాయి అంటే ఆ తిండిలోకి వస్తున్నాయట. తిండే కావాలి వీటికి, తిండి అనే. కానీ ఎంత మంచిగా అనిపిస్తున్నాయి తెలుసా అమ్మా ఇవి. అప్పటి చెడుమా వేసేసి వచ్చినట్టుంది. ఆడేం వస్తుంది వాళ్ళు. ఏమైంది ఉన్నాయా ఆడ? ఉన్నాయా? కళ్యా గిన్నిచ్చిపోమ్మా. బొమ్మలన్నీ తెచ్చిన వేర్చినారు. అందుకు వచ్చింది. ఇప్పుడు అన్ని పోసేసి ఇప్పుడు పప్పుల బస్తా తీసుకొని మొత్తం ఈ రోజే కథం పట్టిస్తావా? పప్పులు బస్తా అంటావో శనగ పప్పులు అన్నట్టు. పప్పులు బస్తా అంట, పప్పులు బస్తా. తల్లి ఇటు పట్టే అది పెట్ట కలిసి పట్టలేవా నాన్న? ఇట్లానే స్లోగా ఇంకా చాలు. అంటే చేయడం పెట్టుకున్నా ఇది పట్టుకో తల్లి. పట్టుకోవేళ్ళ పప్పులు బస్తాలు ఏముండేది అవే తెచ్చి నీకు ఇచ్చిన. ఇక్కడ పట్టు, ఇటు పట్టు, ఇటు పట్టు. తాగే నీళ్ళు కానీ మొత్తం మళ్ళీ ఇవి అయిపోతాయి. అవే కొంచెం పోయినా తినడా పోయమ్మా. చాలు చాలు. దక్క చూడ ఎంత బాగా నడుస్తుంది. మా ఇగో ఈ డేక్స్ వేస్తాను నడుస్తుంది తల్లి. మామ చూపి నడు. అట్లా కాదు, మంచిగా లేచి నడువు. అది ఎట్లా తిప్పుకుంటూ నడుస్తుంది అట్లా తిప్పుకుంటూ నడవాలి. లేచి నడువు తల్లి.
ఇక తల్లి పూలు తెపోవే. పిర్రలు ఊపుతుంది అదేమన్నా. పూలు తీసుకొని రా ఇలా. ఇగో నేను అది కట్టేస్తా. రాత్రి మా అమ్మ నన్ను పిలుస్తుంది. ఏమని పిలుస్తుంది? మా అమ్మ అయితే అదేంటి ఆ సినిమా అరుంధతి సినిమాలు అలాగా రామ్మా రా అంటుంది. వచ్చి పూలు పెట్టమ్మా. ఫస్ట్ కళ అట్లా వస్తుంది, సెకండ్ దాని రావే అంటే రావేందే అని. మా ఇంట్లో అమ్మవార్లు అంతే, ఫస్ట్ మెల్లగా చెప్తారు, తర్వాత భయంకరంగా చెప్తారు. సేమ్ అట్లనే అనుకోండి. అసలు రాత్రి నాకు కనిపిస్తుంది. ఏం చేసి వచ్చినప్పుడు ఇంకా సూర్యకాలం కూడా పట్టుకొచ్చినమ్మా, పూలమాల కట్టి వేసి మొక్కు మనం అమ్మకని. తల్లి పోవే దండగడ తప్పుడు వరకు నేను బజ్జీలు చేసేస్తాను వచ్చే వరకు. నువ్వే మాల కట్టిస్తా, నువ్వు డెకరేట్ చేయి నాన్న. సిలిండర్ ఎట్టి పెట్టేసి నాన్న. చాలా రోజులకండి వంట ఏం చేయలే కానీ ఇగో బజ్జీలు చేసుకొని తిందాం, చాయ్ పెట్టుకొని తాగుదామని చెప్పి వచ్చిన. చాయ్ కూడా కదా, కాఫీ. అయితే ఈరోజు ఒక మంచి ముచ్చటతో, మిడిల్ క్లాస్కి ఉపయోగపడే ముచ్చట, నేను ఫేస్ చేసిన ముచ్చట, చాలా మందికి యూజ్ అయ్యే ముచ్చటతో ఈరోజు రెసిపీ చేస్తా. చాలా మంది అమ్మ మీరు ముచ్చట్లు చెప్పకుండా వంట చేయకుండా ఇట్లా ఇట్లా ఉంటారు అని చెప్పి ఇది చేయను. చాలా మంది అడుగుతారు. అది ఏయ్ కాల్చుకుంటదా? పెద్ద కాకముందే కసబిస మసైతావు ఏంది? నిన్ను కాదు, తీసుకో. నిన్ను కాదండి. ఆయిల్ పోసిన ఆయిల్ కాగే వరకు నేను పిండి కలిపేస్తా. నా బిడ్డ నాకు అవి ఇచ్చేస్తుంది. మిరపకాయలు జీలకర్ర ఉప్పు వేసి దంచేనమ్మా, అది అలా పెట్టుకోనికే. జీలకర్ర ఉప్పు తెచ్చిన ఒకట్లో వేసి దంచేస్తా. కట్టెలు పోయి పోయి గ్యాస్ వచ్చా డుమ్ డుమ్ డుమ్. గ్యాస్ పోయి ఎలక్ట్రిక్ స్టవ్ వస్తుంది ఫ్యూచర్ లో, డుమ్ డుమ్ డుమ్. మా మమ్మీకి ఎలక్ట్రిక్ స్టవ్ పెడితే ఇంకా ఎలక్ట్రిక్ స్టవ్ తెచ్చి పెట్టాలి. ఫస్ట్ ఏమో పొగ వస్తుందని, తర్వాత ఇదేమో వేడి వస్తుందని, తర్వాత ఎలక్ట్రిక్ స్టవ్ దానికి కూడా వేడి వస్తుంది కానీ కొంచెం తక్కువ మంట అనేది, గ్యాస్ అనేది ఉండదు. తర్వాత ఇంకా ఆర్డరే, ఇంకా ఆర్డర్. అయితే మనం వంటగది ఆ చివర కట్టియాలి. ఇదిగోండి ఉప్పు జీలకర్ర వేసి బాగా దంచుతుంది, ఎందుకంటే ఇది మిరపకాయలు పెట్టడం కోసం. ఉప్పు జీలకర్ర పెడితేనే మిరపకాయలకు బాగా మంచి టేస్ట్ వస్తుంది. అయితే నేను ఒక ఆమె నాకు ఇట్లనే వచ్చినుండే కూర్చొని ఇంకా మాట్లాడుతున్నాం. పెద్ద ఆమె మా ఇంటి దగ్గరే ఉంటదంట. వస్తున్నాయి జోకర్లు, జోకర్లు నవ్వినట్టు నవ్వుతున్నాయి అవి. ఎప్పుడు వేటాటికి ఎవరేం చేస్తారా, కొరికి తిందాం, మింగి తిందాం. అయితే ఇది చాలా మందికి యూజ్ అయ్యే ముచ్చటండి. మిడిల్ క్లాస్ వాళ్ళు తప్పు చేసే ముచ్చట, ఈ తప్పుని చేస్తూ ఉంటారు. నేను కూడా మిడిల్ క్లాస్ నుంచే వచ్చిన కాబట్టి నేను చెప్తాను, మనం ఇట్లా ఉండగలిగితే, అంటే నేను చెప్పేలాగా ఉండగలిగితే మిడిల్ క్లాస్ నుంచి హయ్యర్ మిడిల్ క్లాస్కి రాగలుగుతాం. హయ్యర్ మిడిల్ క్లాస్ ఇంకా హై కూడా వెళ్ళగలుగుతాం. స్టార్ట్ చేస్తా. అయితే ప్రతి చిన్నదానికి ఫంక్షన్ 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 అంటారు కొందరు. ప్రతి చిన్నదానికి అది చాలా తప్పండి. నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నిన్న నా దగ్గరకు ఒక ఆమె వచ్చినండే, వచ్చి అదేంటిది పిల్లగాడు వాళ్ళ పిల్ల పుట్టిందంట, మన్మరాలు పుట్టి 21. అది అంటారు చూడు, మా తొట్టెలు వేస్తారా పురుడే చేసేటప్పుడు వాళ్ళందరికి దావత్ ఇవ్వాలని చెప్పి పైసలు ₹1 లేకపోతే 50,000 అప్పు చేసి 2 ఏట్లను కోసి ఫంక్షన్ చేసిందంట. మిడ్-నైట్ వరకు మంచిగా ఇట్లా తిన్నారు, తాగినారు. ఇంకా తాగుడు ఒకటి ఉంది, ఇక మళ్ళా ఇక తాగుడు తినుడు ఇట్లా అయిందమ్మా. మొత్తం ఇట్లా అప్పేయింది, ఏం చేయాలమ్మా, ఇగో ఇట్లుంది. అంత తిన్నా కూడా తిని నైట్ లో గొడవ పెట్టుకొని ఇట్లా అని పోయారు అని చెప్పింది. ఎప్పుడైనా సరే అండి, చుట్టాలు పక్కాలు అంటే ఉండాలి, మనకేది లిమిట్స్. ఇప్పుడు పెళ్లి ఉంది, పెళ్లి రిపీట్ మనం చెయ్యము, పెళ్లి చెయ్యండి. అది కూడా ఏంది బ్రహ్మాండంగా ఒక 20 లక్షలు ఫంక్షన్ హాల్కి పెట్టాలని లేదు,
నేను హై క్లాస్ వాళ్ళకి నేను చెప్పట్లేదు, వాళ్ళకి పైసలు ఉంటే చేసుకుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పు చేసి మరీ చేస్తుంటారు. పెళ్లి చేసినా కూడా 2-3 ఏళ్ళు తీర్చుకుంటుంటారు ఆ పెళ్లి అప్పుని. ఎందుకు అంతగానో వాళ్ళు మనకు ఉన్నదానిలోనే చేసుకోవాలి, మనకి ఎంత ఉంటే అంతనే చేసుకోవాలి. మంచిగా మన కాలనీలో కమిటీ హాల్ ఉంటుంది అంటే ఫంక్షన్ హాల్ డబ్బులు మనకు మిగిలిపోయినట్టే కదా. అందులోనే మనం మంచిగా 4 గంటలు కోసి మన పెళ్లి ఒక రేంజ్ లో చేసుకోవాలి. కాబట్టి మరీ తీసేసినట్టు లేకుండా ఏదో చేసుకోవాలి. అంతేగాని అప్పులు చేసి బిడ్డ పెద్ద మనిషి అయినా అప్పులు చేసి దావత్ చేస్తారు. అసలు మెచ్యూర్డ్ ఫంక్షన్ చేయొద్దండి. మన బిడ్డ పెద్దగా అయిందని అందరికి టప్ కేసి కొట్టుకోవాలన్నా ఎవరికి తెలియద్దు. నా బిడ్డ 8th క్లాస్లోనే అయింది. నేను ఇంటర్ అయ్యే వరకు కూడా ఎవరికి తెలియదు. ఎవరు చూసినా ఇంకా పక్కన వాళ్ళు అమ్మాయి పెద్ద మనిషి కూడా అయితే లేదు ఇంకా అని దానికి కూడా ఇట్లా ఏదో పెళ్ళైనాక కూడా పెళ్ళైనాక కూడా పెళ్ళి ఏది పెద్ద మనిషి అవ్వకుండా పెళ్లి చేసేసింది అని నేను చెప్పలేదు. ఎందుకు చెప్పుకోవాలి? వాళ్ళేదో ఈ పెద్ద మనిషి అయిందన్నట్టు వాళ్ళ ఫీలింగ్ మార్చి ఇల్లు చూస్తారు. అట్లా చేయడం చాలా తప్పు. అట్లా చేయొద్దు అసలు. నేనైతే చేయొద్దనే చెప్తా. ఇంకోటి చేయకపోతే ఎట్లా అంటే పిల్లలకి అది ఇన్ని రోజులు ముట్టి కదా అది ఇదని అంటారు కదా, లోపటే కూర్చోబెట్టాలి. నా బిడ్డని జ్వరం అని చెప్పి 10 రోజులు కూర్చోబెట్టి ఇంట్లోనే ఫస్ట్ 9 రోజులు, తర్వాత 5 రోజులు, తర్వాత మళ్ళీ 5 రోజులు ఇట్లా కూర్చోబెట్టి లోపలనే మంచిగా నూనెలు మంచి కీమా వంటలు నా బిడ్డకి ఇష్టమైన తిండి పెట్టిన మంచిగా చేసుకున్నా. నేను ఒక్కనే పోయినా అప్పుడు స్కూల్కి చేసుకొని నేను ఏం చెప్తా, నేను అదే చెప్తా. అప్పులు సప్పులు చేసుకొని ఇట్లా చేయొద్దండి. ఇంకోటి ఆడపిల్ల పెద్ద మనిషి అయిందని చెప్పొద్దండి. అది మంచిగానే కాదు. కడగాలవి అయితే పెళ్ళి అట్లా 21కి అప్పు చేసిందంట ఇట్లా అని చెప్పి బాధపడతా ఉంది. చేస్తామండి, చేస్తాం, తింటారు పోతారు, 4 రోజులకి మర్చిపోతారు. నీ అప్పులు ఎవడు కడతాడు? తినిపోయిన వాళ్ళు ఎవరన్నా కడతారా? ఎందుకు డబ్బులు లేనప్పుడు మనకు లేనట్టే ఉందాం. మనకు మనుషులకు విలువిస్తారా, వాళ్ళ డబ్బులకి విలువిస్తారా? డబ్బులకి విలువిస్తే విలువించిన వాళ్ళు అట్లనే ఉండని. మనల్ని మనుషులకి మన మంచితనానికి ఎవరు ఇల్లు ఇస్తారో వాళ్ళే ఉంటారు మనతోని. మనం దావా చేయట్లేదు, లేకపోతే పెట్టట్లేదు, పిలవట్లేదు అంటే అలాంటి వాళ్ళు వండుకున్నా పర్వాలేదు. వాళ్ళ కోసం అప్పులు చేసుకొని అప్పులు చేసుడు, ఒక దావా చేసుడు, అవి తీర్చుకుంటూనే ఉండడు. ఇంకా పిల్లలకు అది ఇది సంపాదిద్దాం, ఇల్లు వాకిలు కట్టుకుందాం, ఇది ఏది ఉండదు. ఇంకోటి ఏదన్నా ఇట్లా డబ్బులు ఉన్నాయంటే ప్రతి ఒక్కరికండి లైఫ్లో 3 ఛాన్సులు వస్తాయి. ప్రతి ఒక్కరి లైఫ్లో బిచ్చ పకీర్ కానీ పెద్ద పకీర్ కానీ ఎవరైనా సరే 3 ఛాన్సులు వస్తాయి. ఆ 3 ఛాన్సులలో ఒక్కొక్క ఛాన్స్లో కుక్కనంటే పైసలు రాలే రోజులు కూడా వస్తాయి. కానీ పైసలు చూడగానే ఏం చేస్తారంటే కొంతమంది ఇచ్చలవిడిగా అంటే అవి జమ చేసుకోకుండా ఇచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడం, సినిమాలు షికార్లు తిరగడం, సోకులు గీకలుగా మొత్తం నాకు ఇచ్చేసడం, వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చులు పెట్టడం ఉంటుంది. కొంతమంది డాబులు దర్బార్లు చేయడం ఉంటుంది. కొంతమంది వచ్చినప్పుడే మూట కట్టుకొని పెట్టేసుకోవడం ఉంటుంది. మనం ఎప్పుడైతే వస్తుందో అబ్బా నాకు వచ్చిందని చెప్పి పైసలు ఆడబెట్టుకొని ముంగట పెట్టుకుంటే అది అవ్వదు, పెరగదు. ఎప్పుడైనా సరే వచ్చే పైసాని ఆడబెట్టుకున్నామంటే దానికి 36 చూస్తూ ఉంటాయి. దేనికి పెడదామా, దేనికి చూద్దామని చెప్పి. నీకు ఒక నెలలో ఒక 5 లక్షలు వచ్చినాయనుకో, నువ్వు 6-7 లక్షల పని నువ్వు పెట్టుకోవాలి. 1 లక్ష రూపాయలు నీకు పడనే ఉండాలి. అది ఎట్లనే తీయాలని చెప్పి నువ్వు తీసేస్తావు, అది వెళ్ళిపోతుంది. అట్లా పెట్టుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఇగో ఇట్లా కోట్లు పెట్టేనా మనం కొనగలుగుతాం. 100లతో స్టార్ట్ చేసింది కోట్ల వరకు వచ్చిందంటే ఎట్లా వచ్చింది? ప్రతిదీ ఇట్లా ఆచితూచి 10 సార్లు. ఇప్పుడు నేను నా ఫ్రెండే ఉన్నాం. నా ఫ్రెండ్ ఉంది తెలంగాణలో, 3 కూతుర్లు, 1 కొడుకు ఆమెకి. అయితే ఇట్లనే ఫంక్షన్ నేను చెప్పిన వద్దబ్బా ఇట్లా చెయ్యక అని అంటే లేదు మా దాంట్లో చేసుకోకపోతే ఎట్లా, నా పెళ్ళికే నాకు 20 ఏట్లకు వసిర్రు, అమ్మ మాకు అట్లా ఉండదు, నా పెద్ద మనిషి అయినప్పుడే ఇంత ఫంక్షన్ చేసుకున్నాము, మేము అట్లా చేసుకున్నాము, నాకు అట్లా ఉండదు, మా వాళ్ళు మళ్ళీ ఇజ్జత్ పోతుంది అది అని చెప్పి అప్పులు సప్పులు చేసి చేస్తుంది. మేమిద్దరం ఒకేసారి స్టార్ట్ చేసినట్టు అనుకోండి. నాది ముందు 1 సంవత్సరం ముందు పెళ్ళయింది, 1 సంవత్సరం తర్వాత తన పెళ్ళయింది. ఇద్దరు యాజిటేజ్ అంటే ఓన్ హౌసెస్ ఉన్నాయి కానీ సేమ్ వర్క్లు ఇట్లా చేసుకోవడం మామూలు మాది ఇంచుమించు ఇట్లనే ఉంటుండే. అయితే నేనైతే ఏ ఫంక్షన్లు ఏదైనా సరే ఇట్లా ఆమె చేయడము, 1-2-3 లక్షలు అప్పుల్లోకి వెళ్ళిపోవడము, మళ్ళీ అప్పు తీర్చుకుంటూ ఉండడము. నేనేమరా అంటే నేను చేసింది నా ఫంక్షన్లో నేను ఇక్కడ చెప్పాలంటే
ప్రతిసారి వినాయకుడి విగ్రహం ఇప్పిస్తా, అన్నదానం చేపిస్తా, 150 మందికి ఇట్లా అన్ని ఇట్లా చేపిస్తా. కార్యక్రమాలు ఎక్కడన్నా ఎవరికైనా సేవ చేయాలంటే 5 మంది ఇట్లా ఇస్తా. ఊరికే ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్ అని చెప్పి ఊరికే ఫంక్షన్లు నేను ఏం చేయలే. మా మామయ్య చనిపోతే మంచిగా చేసి మేట్లను కోసి అది చేసిన. ఎందుకంటే నేను చెప్పేది అదే, ఏమి చేయాలో ఇది చేయకుండా ఉండకూడదు. ఏంది అది మునగాకని గోరింటాకని మునగాకు తెచ్చుకుంది, పిచ్చింది. ఇట్రావే పొయ్యింది సైడ్ రా. మా పట్టిన గోరింటాకు తెచ్చుకొని చూడండి. ఆడికి పోదా గట్టకాడికి గోరింటాకి అది ఏందనుకుంటున్నావు అక్క? తినేసోడా ఎందుకు ఇంత లట్టెడ తెచ్చి ఎత్తినేసి కొట్టుకొని లట్టెడా? లట్టెడ అంటే ఏందాక ఇంత కది ఎందుకురా ఇంత? ఇది 10 రూపాయలు కడిగితే అంత ఇచ్చిండి మాడు. 10 రూపాయలు అది. 10 రూపాయలకి ఇంత వచ్చిందంటే ఇది ఎంత అధ్వానం అర్థమైంది. మరి పుగ్గట్లు ఇస్తారేమో సంచి. అయితే అండి మా మామయ్య చచ్చిపోయిండు. మంచిగా పెట్టి పోషణ. ఇక మా మామయ్య పేరు మీద ఇట్లా బాగా ఇట్లా ఉండాలని అలాంటివి చేసుకోవాలి. చిన్నది పెద్దది చేసుకోవద్దు. నేను మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్పేది అదే. చాలా మటుకు అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా, దావత్ చేసినా ఎంత మేము చేసేది చెప్తున్నాం. మేము మామూలుగా మా మమ్మీ పెద్దరికంగా ఒక మంచి మీకు ఒక సలహా టైపు. అదే మమ్మీ, ఇప్పుడు నువ్వు తాతది ఎట్లయితే అన్నావో వాళ్ళకి పెళ్లి అట్లా ఉండొచ్చు కాబట్టి మనం చేయాలరా. పెళ్లి కూడా పెట్టాలి. పెళ్లికి వద్దంటలే నేను. అదే ప్రతి చిన్నదానికి అదేంటిది ఇంట్లో ఏది ఉన్నా కూడా 5 సంవత్సరాలకు ఒకసారి అవి కొన్ని ఇట్లా. అదే మామూలుగా సేవింగ్ చేసుడే కరెక్ట్ పద్ధతి మమ్మీ. సేవింగ్ చేసుకుని ఎంతవరకు వీలైతే అంతవరకు సేవింగ్ చేసుకోవాలి. కానీ కొంతమందికి ఏంటంటే అదే, మేము ఇల్లు కట్టుకున్నాము, ఇల్లు కట్టుకున్న తర్వాత అవి చేస్తే నాన్ వెజ్ ఐటమ్స్ ఎట్లా అంటే తుక్కు తిని ఇంకా ఇన్ని ఒక 20-30 లెగ్గులు వేసుకొని పోయేటట్టు ఇట్లా ఇండ్లకి అట్లా పంచిన. కొన్నిటికి చూడొద్దు. కానీ ఊరికి అవన్నీ ఇవన్నీ బంద్ చేసేనా లేకపోతే జరసేపు అందులో నేనేమేమో బడ్డది సిమ్లో పెట్టరా బంద్ చేయలేదంటే మొత్తం మంట పెద్ద సిమ్లోనే ఉంది. కానీ అదే అట్లా సిమ్లో లేదు, మన పెద్ద ఉంది. ఇప్పుడు సిమ్లోనే ఉందా? ఇప్పుడు అయిపోయిందా? ఉంది వెలుగుతుంది. ఒక్కటి ఆలోచించండి, ఏదైనా మన స్థాయికి మించి మనం చేయొద్దండి. పెళ్లిళ్ళు అంటే కూడా ఏదైనా మన స్థాయికి మించి చేయొద్దు. ప్రీ వెడ్డింగ్ షూట్లు అవి కూడా బడనే ప్రీ వెడ్డింగ్ షూట్ సినిమా తీస్తారు పెద్ద అవన్నీ. అంటే కొన్ని నేనేమంటున్నా అంటే అండి, అది టీషర్ట్ లో కూడా అక్క అందులో ఒకరికే నచ్చినట్టుగా అనిపిస్తుంది ఆ వీడియో. అంటే ఎవరికో ఒకరికే నచ్చింది ఇది అన్నట్టు, మిగతా వాళ్ళు అంత చేయలేరు పాపం. వాళ్ళని మరి ఇంకా వాళ్ళు ఏ ఆప్షన్ లేక చేస్తారో ఏమో పాపం. అప్పుడు ఆ టైంలో నేను చాలా మంది చూసిన అట్లా. అయినా ప్రీ వెడ్డింగ్లు ఇవన్నీ డబ్బులు దండగా మన పిల్లలు పుట్టి అన్ని అయినాక నువ్వే అడిగినావు, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు. నేను వీడియో తీయమన్నా, పెళ్లిలో జరిగే వీడియో తీయమన్నది. తీసినాక పెళ్లి వీడియో అయితే ఫోన్లలో తీసినాం. కొంతమంది పెళ్లి వీడియో ఆడ తీసినాం. అక్కకి నా పెళ్లి వీడియో ఉంది, అక్కకి లేదు. నేను అది కూడా మమ్మీని మస్తు అది తీసుకెళ్లి అవుతుందని చెప్పి తీసుకెళ్ళిరు. అయిందో లేదో కనుక్కొని యూట్యూబ్ ఛానల్ వస్తుంది ఎక్స్క్లూజివ్. ఇంకా అది చూసిరంటే మీరు ఏంది బాల్య వివాహం అంటారు. ఆ పెళ్లి ఎంత ఘోరంగా ఉంటదంటే నేను ఆ పెళ్లిని ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఆ ఫోటోలను చూస్తే ఊహించుకోలేవా? ఎంత పెద్దదా? నేను చెయ్యట్లేదు ఇట్లా అని కాదండి. ఏదైనా సరే మనం ఉన్న దానిలో చేసుకోవాలి అంటున్నా. అప్పులు చేసుకోవద్దు. నీ దగ్గర 10,000 ఉన్నాయా? 10,000తోనే చేయి. 20,000 ఉందా? 20,000తోనే చేయి. 30,000 ఉందా? 30,000తోనే చేయి. ఏమనుకుంటారంటే కొంపనే సక్కలేదు, ఫంక్షన్ చేసింది ఇట్లా అంటుంటారు. అది కట్టుకునే సక్కలేదు, ఇట్లా ఉంది అంటారు. తిన్న వాళ్ళే అంటారు. ఇంకోటి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అయిన వాళ్ళే ఇప్పుడు మనం బిజినెస్ చేస్తా ఉన్నా ఏం చేసినా బయట వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ ఎవరో యూట్యూబ్లో ఒకరు పెడుతుండే, ఇగో నా వీడియోలు మా వాళ్ళు అందరూ చూస్తారు కానీ ఒక లైక్ కూడా వేయరని చెప్పి, అది 100% నిజమండి. ఎప్పుడైనా సరే అయిన వాళ్ళతో అట్లుంటుంది. అట్లాంటి చుట్టాలు పక్కన వదులుకోవాలి ఇట్లా నేను చెప్పట్లేదు. అందరూ మనకు కావాలి, మనం చేసేటి చేయాలి. కాకపోతే పొంకరాలకు పోయి అప్పు సప్పు చేసుకొని మన ఎత్తినేసుకొని ఆ అప్పులు తీర్చుకుంటూ ఉండకూడదు. మిడిల్ క్లాస్కి వచ్చిన ఒక బాధ ఏంటంటే
ఏమున్నా అప్పు కాడికి వేసి ఏది కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తుంటారు. అందుకే కింద ఉన్న వాళ్ళు ఇప్పుడు కూలి పని చేసుకునేటోడు ఏ రోజు ఆ రోజు తెచ్చుకొని తింటాడు, హ్యాపీగా నిద్రపోతుంటాడు, ఏ అప్పు చేయడు. ఎందుకంటే నాది ఇదే అని చెప్పి ఆడికి అప్పిచ్చేటోడు కూడా లేడు. కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంద్రా అంటే ప్రతిదానికి అప్పు ప్రతి ఏం చేసినా అప్పు. నేనైతే అప్పు అనేది పెట్టుకోకుండానే ఇట్లా ఉన్నా. ఇస్తే ఇద్దాము, లేకపోతే కనీసం కిరాణా షాప్ లో కూడా ఈ రోజు ఏమన్నా లేకపోతే ఆ పూట కారమన్నం వేసుకొని తిని నా పిల్లలకి పెరుగు కారమన్నం వేసుకొని తినిపించుకొని ఉన్నా గానీ పొయ్యి ఇప్పటికి తెచ్చుకోవాలి, అప్పు చేసి తెచ్చుకొని రేపు తిందాం అనేది అస్సలు లేకుండా అండి. ఏది ఉంటే అదే అడ్జస్ట్ చేసుకోవడం. ఇప్పటికి నేను తీసుకోలేకనా ఏమైనా ఇప్పటికి ఇవి ఉన్నాయనుకోండి వాటితోనే నడిపించేస్తా. అట్లా అని నేను అనట్లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నేనేమంటున్నా అంటే మిడిల్ క్లాస్ ఎక్కువ శాతం మంది ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. నేను నిన్న ఆమె చెప్తుంటే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంతగానో ఎందుకు నేను చెప్పిన ఆమెకి ఎప్పుడైనా ఈ పిచ్చి చేతలు చేయకని చెప్పి. అదేంటిది పెళ్లి కూడా ఎక్కువ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి కూరలండి 100 రకాలు, ఎన్ని రకాలు ఉంటే అంత గ్రాండ్ అంట. అదేంటి స్వామి తింటారా 100 రకాలు ఒక కడుపు? నేను ఇంత తినేదాన్నే నేను తినలేను. తింటే 10 రకాలు తింటాం. మన ఫేమస్ ఫుడ్ ఏది? తెలంగాణలో ఫేమస్ ఏది? అవి పెట్టుర్రి మంచిగా లేటలు కోయిర్రి, బోటీలు కోయిర్రి, తలకాయ గోంగూర వేయండి, బోటి గోంగూర వేయండి, చికెన్ వేయండి, తందూరి చికెన్ వేయండి, రుమాల్ రోటీ వేయండి, డబుల్ కా మీఠా వేయండి, ఒక 20 రకాలు వేసుకోర్రి చాలు. అదేంది కట్లీస్ అంట, గప్చుప్ అంట, దానమ్మ భోజనం అంట, ఏంటిదంటే వేసేసి 100 రకాలు 100 రకాలు. ఏమనంటే పెళ్లి మొత్తం చేసినావు 100 రకాలు, 105 రకాలు తెలుసా, 110 రకాలు. 110 రకాలు తిన్న నాదుడే ఉండడు ఒక్కడు కూడా. అలా తిన్న ఎవరు కూడా మంచి అన్నారు మళ్ళీ మనల్ని. ఇంకోటి ఉన్న వాళ్ళు పెట్టుకోవాలండి డాబు తినకే. ఉన్నది వాడు కుక్క బట్టే చేసుకుంటాడు, నక్క బట్టే చేసుకుంటాడు, ఇల్లు కట్టిన రోజు చేసుకుంటాడు, ఇల్లు కూలగొట్టిన రోజు చేసుకుంటాడు. చేసుకొని ఉన్నది ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి? బాబులు తాతలు సంపాదించినంత డాబు ఖర్చు పెట్టుకోవాలి, డాబు గదిరిగాలి. అలాంటి వాళ్ళు పెట్టుకొని కష్టపడి చేసుకొని జాబుల మీద ఆధారపడి ఇట్లా ఉండేవాళ్ళు ఎప్పుడైనా సరే అప్పులకు పోకండి. మిడిల్ క్లాస్ అందరూ కూడా తీసుకోండి. నేను కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చినా, నాకు తెలుసు అదంతా కూడా. సో నా వల్ల నేను చెప్పే ఈ మాట వల్ల కొంతరన్నా నేను హుషారవుతానని చెప్తున్నా. అది విషయం. బజ్జీలు చూడండి, అరటికాయ బజ్జీలు వేసిన అబ్బా దేత్తడి పోసి అమ్మకాడ పెట్టినా పొట్టి అమ్మకాడ పెట్టే బజ్జీలు. రాత్రి రామ్మ తీసుకొని పెట్టి అమ్మవారికి మా అమ్మ పిలిచింది నైట్. మనం ఏదైనా అండి మనం అనుకుంటేది మనం మనస్ఫూర్తిగా మంచి వాళ్ళం అయితే మనం దేవుళ్ళతో మాట్లాడచ్చు, ప్రకృతితో మాట్లాడచ్చు. ఇప్పుడు పెద్దది పెట్టరా అది సన్నవి పెడుతున్నావు, చిన్న చెయ్యి అంటే అమ్మవారి కాడ కూడా చిన్నగా ఏమున్నా మీ అక్కడ చిన్న అంటావు. అంతంత వాసిపోయి లాభ ఉన్నాయి, అవి పెడతలేదు తిందామని. ఎడు చేస్తాలేనా నాన్న అట్లా అంటావు? అయితే నేను మంచిగా చెప్పేటప్పుడు ఎందుకు నాన్న చెడగొడుతుంటావు నువ్వు నా మాటలు? నేను మర్చిపోతుంటావు ఊరికే. మనం మంచిగా ఉంటాయండి, ప్రకృతి కూడా మనకు సహకరిస్తుందండి. దేవుళ్ళతో మాట్లాడవచ్చు. ఈ అమ్మవారి చెట్టు ఉందా, ఇప్పుడు కూర్చొని అది గాలి సక్క లేదంటే అమ్మ గాలి వస్తలేదు తల్లి, కొంచెం గాలి ఇవ్వంటే గాలి ఇస్తుంది. తల్లి నీ కొమ్మ నేను తీసుకొని ఇట్లా నీ కొమ్మ కావాలంటే వంగి కొమ్మ కూడా ఇస్తుంది. అప్పట్లో బ్రహ్మంగారు ఏంది అట్లనే కాలజ్ఞానం రాయనికి తాటి చెట్టు కడుగులు మొక్కితే వంగి ఆకులు తెంపుకోమని చెప్పింది. అయితే అండి మమ్మీ ఉప్పు చూసినా అయినా కూడా వేయలే, కొంచెం తక్కువ అనిపించింది. ఇక అందులో మిరపకాయలు ఉప్పు అది పెడతావు కదా సరిపోతుందిలే అన్నట్టు. అయితే అండి దానికి పెట్టినాం అనుకుని తినగల అది సేవింగ్స్ కూడా దీపం ఖచ్చితంగా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సేవింగ్స్ చాలా అవసరం అండి. పిల్లలు ఉన్నారంటే పిల్లలు పుట్టక ముందు నుంచి కూడా సేవింగ్ చేయాలి. పిల్లల కోసం, పిల్లల చదువుల కోసం సేవింగ్స్ చేయాలి. సేవింగ్స్ అనేది మస్ట్. ఖచ్చితంగా మనకు నెలకి 20,000 శాలరీలో వస్తుందంటే 10,000 నువ్వు ఖర్చు పెట్టుకునేటట్టు చూడాలి. 5,000 ఎమర్జెన్సీ కోసం పెట్టుకోవాలి. ఏ టైంలో ఏమొస్తుంది ఎమర్జెన్సీ అది మనకు తెలియదు కాబట్టి ఎమర్జెన్సీ కోసం పెట్టుకోవాలి. 5,000 కంప్లీట్గా పిల్లల కోసం అని పెట్టుకోవాలి. ఆ 10,000లో ఏం తింటామంటే ఇంకంతే, మనకు ఉండేది అదే కాబట్టి అందులోనే సర్దుకోవాలి, అందులోనే సర్దుకొని చేసుకోవాలి. అట్లయితేనే వస్తాం, లేకపోతే ఇంతే, ఇంకెప్పటికి ఇంతే.
పిల్లలకైనా ఉండాలి కదా. ఎప్పుడు నిన్న ఎవరు అంటుండే, అరే ఎందుకు వీళ్ళకి బాధ అని. ఏం బాధ అంటే హ్యాపీగా మేము సంపాదించుకుంటున్నాం, చేస్తున్నాం, మేము అట్లున్నాం కాబట్టి మా పిల్లలు రేపు ఏదైనా ఇట్లా ఏదో కన్నామా వదిలేసినామా రోడ్లో, నేను అడక తిన్నట్టు బతికితే నా పిల్లలు కూడా రేపు అడక తిన్నట్టు బతారని అనుకోవద్దు. కనకాలంటే అప్పుడు ఆ సినిమాలో డైలాగ్ ఉంది, దరిద్రుడిగా పుట్టడం నీ తప్పు కాదు, దరిద్రుడిగా చావడం నీ తప్పు అని చెప్పి. ఖచ్చితంగా మనం దరిద్రులుగా ఉన్నప్పుడు మనం పిల్లల్నే కనద్దు. ఒకవేళ కన్నామా మన దరిద్రాన్ని మార్చి వాళ్ళకు ఒక భవిష్యత్తునిచ్చి మనం పోవాలి. అక్కడి నుంచి పిల్లలు ఆ భవిష్యత్తులోనే బతారు. నేనైతే నా కడుపులో పుట్టిన నుంచి నా పిల్లల పైన అంత రెస్పాన్సిబిలిటీ తిన్నాను. నేను 6 నెలల కడుపు ఎన్నోసార్లు చెప్తే ఎన్నోసార్లు బాధపడతాం. మా లైఫ్లో మేము చేసిన తప్పు అదే అనుకుంటాం, మేము ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతుంటాం. ఇది మేము ఈ లైఫ్ని ముందు కలగని ఉంటే మేము ఆ పని చేయకపోతుంటే. 6 నెలల కడుపులో ఉండే బిడ్డను చంపుకున్నాం మేము మా పిల్లల్ని మేము సాక్కోలేమో అని, అంత దరిద్రంలో. అట్లా అని నేను దరిద్రంలో పుట్టి పెరగలే. మా నాన్న మంచిగా మెకానికల్ అది చేస్తుండే, మెకానిక్ జాబ్, ఇంజనీర్ అన్నట్టే. ఇంజనీర్. ఇంజనీర్ ఏం తక్కువ మమ్మీ, ఏదైనా సరే రిపేరింగ్ అనొచ్చు మా తాతకి. అయితే రాజారెడ్డి మిల్లులో చేస్తుండే, రైల్వే కోడూరు. నేను చిన్నప్పుడు కార్మెంట్ లో చదివినా. మా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివినా. మళ్ళా మా నాన్న సౌదీకి స్టీమర్లు దానికి వెళ్తే ఇక మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరి కాడికి ఇట్లా ఊరికి వెళ్ళినాం కాబట్టి మాకు ఇంకా అక్కడ కార్మెంట్ లేక నార్మల్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదివినా. కానీ మా ఇంట్లో నాకు 5th క్లాస్ ఇట్లా 4th 5th క్లాస్ అప్పుడే మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంటే, మా ఇంట్లో అంతా కలర్ టీవీ ఉంటే, మా ఇంట్లోకి అందరు చాలా మంది పిల్లలు వచ్చి మా ఊర్లో అంతా ఇట్లా చూస్తుంటే అంతా ఇట్లా. అది వేరే. నా పెళ్ళైన తర్వాత ఇదే కదా నాది. నేను మా అమ్మగారు ఇట్లున్నారు అనుకుంటే నా పిల్లలు ఉంటారా, మంచిగా ఉంటారా? అయితే ఛాలెంజింగ్ అంటే చాలా కష్టపడుతూ ఇప్పటికీ 4 పనులు చేసుకుంటూ మీరు చూస్తున్నారు కదా. ఓపిక 4 రోజులు పని చేసుకోవాలనే సిస్టమ్తో నా బిడ్డ అట్లనే నన్ను చూస్తూ పెరిగింది. కాబట్టి 3 సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కూడా నేను 2000కి ట్యూషన్ చెప్పుకుంటానని పెళ్ళైన కొత్తలో 2000కే ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేసింది. మా నాన్నది ఎగ్ బిజినెస్ ఉంది కదా, నేను ఎగ్ షాప్ పెట్టుకుంటా అని చెప్పి ఎగ్ షాప్ పెట్టుకుంది. తర్వాత ఇంకా అన్నిట్లో బిజీ అయిపోయి తీసేసింది అనుకో. ఇక మళ్ళీ కొన్ని రోజులు అయినాక మళ్ళీ ఇట్లా శారీ బిజినెస్ పెట్టింది. ఏది ఊరికే ఉండకుండా అట్లా ఏదైనా మేము ఇట్లా చేసుకుంటా ఇట్లా పోతున్నాం. కానీ అట్లా చేసుకోవాలండి, ప్రతి ఒక్కటి అట్లా చేసుకోవాలి. ఏదో నా మొగుడు కష్టపడి వస్తుండు, నాకు 5000 ఇస్తాడు, ఈ నెల నాకు కథము, నాకు 2 చీరలు వస్తాయి, 2 షాపింగ్ వస్తాయి చాలు, ఇట్లా ఉండకూడదు. ఆడవాళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలండి, అట్లా చేసుకుంటా ఉండాలి. అది ఇంకోటి జాబు ఏదైనా అంటే ఏం జాబు అని మార్వాడి గిరవాడి అది ఇట్లా ఏదో అంటుంటారు. వాళ్ళ సిస్టమ్ చూడండి. వాడు లెక్కలు తెలుసుకునే వరకు వాడిని చదివిపిస్తారు. 10th ఇంటర్ డిగ్రీ అంతే వాళ్ళ చదువు. ఒకటి దగ్గర మేము జాబ్ చేసేది ఏంటి అనేది వాళ్ళ సిస్టమ్. మంచిగా షాప్ పెట్టుకుంటారు. ఏమి లేదు చోట, ఏం లేదు. ఇక్కడ ఇప్పుడే ఇల్లు స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ పోయి ఒక షట్టర్ ఓపెన్ చేస్తారు, ఒక 5 లక్షల మాలు తెస్తారు. వాడి దగ్గర లేని సామానే ఉండదు, పెట్టేస్తాడు అన్నీ. కథం పిల్లలు మంచిగా ఇట్లా. మన వాళ్ళు ఏమరా అంటే వాడేమంటాడు తెలుసా, జాబ్ చేస్తారా, అయితే నేను పిల్లని ఇయ్యాను. ఏం జాబు, నువ్వు ఆ జాబ్ చేసుకుని అదే ఇంకా వస్తుంటావు, నెలకి 20,000 వస్తుంటుంది, తెచ్చుకుంటావు, తింటావు, బతా ఉంటావు. ఇంకా నీ డెవలప్ ఏముంది నీ లైఫ్లో? అది ఎప్పుడు ఉంటుందో పోతుందో తెలియదు అంటారు మమ్మీ. మనది మన వాళ్ళు. నీకు ఎంతనా ఉన్నా నేను కూర్చొని బతికినా కూడా అలా అత్తుకొని రావే చేయాలబ్బా. ఏనంటే జాబులన్నీ నేను అత్తుకోరాను. జాబులన్నీ చేయాలి, చాలా మంచిది. అది ఎవడో ఆంగ్లేయుడు వాడు వచ్చి ఒక జాబ్ సిస్టమ్ పెట్టి వీళ్ళని ఎదగద్దు చేయొద్దు అని చెప్పి ఉండేనా? మా నాన్న కాలంలో జాబులు మంచి వ్యవసాయం చేస్తూ 100 బస్తాలు 1000 బస్తాలు పండిస్తుండే, రకరకాల పంట తీస్తుండే. చరిత్రలో జాబ్ చేస్తూ గ్రో అయిన వాళ్ళని ఒక్కరిని చూపియండి. గ్రో అయిన వాళ్ళు ఎవరున్నారు నాన్న? గ్రో అవ్వరు, లైఫ్ లీడ్ చేస్తారు అంతే. ఇంకా వాళ్ళు కొనసాగిస్తారు తప్ప ఎదుగుదల అనేది ఉండదండి. కొన్ని జాబ్లలో లంచాలు గించాలు తీసుకొని అలాంటి వాళ్ళు ఎదుగుతారేమో కానండి. కంటిన్యూగా ఒకే జీతంతో ఉండే వాళ్ళు ఎన్ని నుంచి ఎదుగుతారు చెప్పండి? అయిపోయిందా తల్లి? చూద్దాం. అమ్మా చూడు, ఊరిలో అయినా చూడు ఎంత మంచిగా చేసినది. అప్పు తిని అరటికాయ బజ్జీ ఎంత మంచిగా చేసింది చూసిరా నా మనమరాలు. మా అమ్మ అనగానే నేను అంటది అది, దాన్ని నేను అంటుంటాను మా అమ్మవారే నా అమ్మవారే అని. చేతులు కట్టు.
అది ఆ నుంచి వచ్చిందండి. నా నుంచి నా బిడ్డ నేర్చుకుంటే నా బిడ్డ నుంచి దాని బిడ్డ నేర్చుకుంది. ఏదైనా అంతే సిస్టమ్ చూడండి. అదే మేము అట్లా చేయకపోతుంటే మా పిల్ల అట్లా చేయదు. సేవింగ్స్ అయినా సరే ఏదైనా సరే. ఇంకోటి బిడ్డకు కూడా సపోర్ట్గా ఇంకా మొన్న ఒక పిల్ల అంటుండే ఇందాకనే, అమ్మ అసలు మీలాగా ఇట్లా ఉండాలి, నా పెళ్ళి అయిపోగానే ఏదో నన్ను దులిపేసుకున్నట్టు, ఎప్పుడెప్పుడు పెళ్ళి అవుతుందా ఎప్పుడెప్పుడు దులిపేసుకుందాం అన్నట్టు దులిపేసుకున్నాను, నువ్వు ఒక వీడియో పెట్టినావు బయట దేశంలో ఉండే బిడ్డ గురించి ఇట్లా అని చెప్పి అది చూసి నేను చూపిస్తే అసలు ఏడ్చింది మా అమ్మ అయితే. బయట దేశం అని పిల్లనిస్తారు బిడ్డనిస్తారు అని చెప్పి నేను ఒక వీడియో షార్ట్ పెట్టుంటే అది గుర్తు చేసి మరి ఇట్లా చెప్పింది. అయితే ఇట్లా చూసి మేము చూస్తుంటామని చెప్పి ఎప్పుడైనా సరే అండి మన బిడ్డలకు మనం చూసుకోనికే అది ఏందండి, మన బిడ్డలను మనమే చూసుకోవాలి బతికినంతకి. ఆడపిల్ల ఏంది మగపిల్లోడు ఏంది, 9 నెలలక ఇద్దరిని మోసుకుంటాం, ఏదైనా సాగుతాము చేస్తాము. సరే కొన్ని సిస్టమ్ ఏంటి వారసుడు అనేది ఉంటుంది కాబట్టి సరే పెళ్లి చేసుకున్నాక నేనైతే నా బిడ్డకి ఆఫ్ ఇచ్చి పెళ్లి చేసిన అండి. పిల్లలు అడగడానికి వచ్చిన వాళ్ళు మా వాళ్ళే, మా చిన్నమ్మ కొడుకే. అయితే మధ్యలో వస్తారు కదా మా వాళ్ళే, మా చిన్న పెద్దనాన్న వీళ్ళు వచ్చినుండే. అయితే ఏదో ఒకటి చేయాలి కానా మరి కృష్ణవేణి కొంచెం ఇయ్యి అని చెప్పి ఒక ఫిగర్ అడిగితే దానికి 50 రెట్లు ఎక్కువ అన్నా నేను. నువ్వు చెప్పుడేంటి ఒకరు అడుగుడు ఎంచినైనా నా బిడ్డకింత నా కొడుకింత అని నేను అనుకున్నా. ఒకరు చెప్తే అది నా పిల్లకి వాళ్ళు అడిగినంత చేయడానికి అది బేరం కాదు కదా. నా బిడ్డకి ఇట్లా ఇవ్వాలి నా కొడుకు ఇట్లా ఇవ్వాలి అనేది నాకు ఉంది. నేను అట్లనే పోతా అంటే వాళ్ళు షాక్ అయ్యి మైండ్ బ్లోక్ అయ్యి అదేంటది కోమాలోకి వెళ్ళిపోయారు. ఎవరైనా సరే అండి బిడ్డ గుండెల మీద కుంపటి కాదు. తల్లి తండ్రి బతుకున్నంతకి బిడ్డను మంచిగా చూసుకోండి, మంచిగా ఇవ్వండి, మంచిగా చూసుకోండి. నాకు అమ్మలేదు, నాకు తెలుసు విలువ. నా పిల్లలకి అది లేకుండా ఉండదు. నా పిల్లలు ఇప్పుడే కాదు నేను లేకపోయినా కూడా వాళ్ళిద్దరూ మంచిగా ఉంటారు, నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే వాళ్ళు నా పిల్లలు, నేను పెంచిన నా పిల్లలు, నా రక్తం. వాళ్ళు బతికినంతకి ఇట్లనే ఉంటారు, మీరు చూస్తూనే ఉంటారు. రేపు నా కోడలు వచ్చినా కూడా నేను ఒక్కదాన్ని మిస్ అవుతానేమో, మా ముగ్గురులో నా ప్లేస్ నా కోడలు రీప్లేస్ చేస్తుంది. ముగ్గురే ఉంటారు వీళ్ళు ఎప్పటికీ. ఫ్యామిలీ అంటే కలిసి పిల్లలు అదంతా మంచిగా ఇట్లా కానీ అవి. అయితే జాబ్ లేదా చేసుకోండి అని. ఎందుకు జాబు? నేను చెప్పినా కదా నా కొడుకు కూర్చొని ఇట్లా తిరగలుగుతాడు. ప్రతిదానికి జాబ్ అనద్దండి. బిజినెస్లు మనకి మీకు తెలివి ఉండి 4 రకాల బిజినెస్ చేసుకోవాలి. మెయిన్ ఏంది జాబ్ అంటే ఏంది? క్రమశిక్షణ. పొద్దున లేచి నైట్కి రావాలి అదేనా? లేకపోతే డబ్బులా ఇంపార్టెన్స్? నెలకు 20,000 జీతం రావాలి అదా ఇంపార్టెన్స్? లేదా నెలకు 1,00,000 రావాలి అదా? మీకేదుంది? తెలివి లేదా? బయటికి పోతే తెలివి తెచ్చుకుంటుందనా? ఎప్పుడైనా సరే పిల్లలకి వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ఎట్లా రావాలో వాళ్ళకు ఉంటుంది, ఎన్ని డబ్బులు వాళ్ళ టార్గెట్ వాళ్ళకు ఉంటుంది. అన్ని రకాల ఉన్న వాళ్ళకి మనం చెప్పొద్దు నువ్వు పోయి ఆ పని చేయని. ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు, నేను ఎవరి కోసం నేను ఏం చెప్పా, నా కొడుకే ఉన్నాడు. వాడు పొద్దునే లేస్తే పండే వరకు వాడికి వీలే ఉండదు. అంతగానో ఏం చేస్తున్నాడని మీరు అనుకోవచ్చు. వాడు అంత బిజీగా ఉంటాడు. సరే ఈ వీడియో తీస్తున్నాడా, తింటున్నాడా, ఆడబెడుతుండా, ఎడిట్ చేస్తుండా, ఆడబెడుతుండా, నెలకొడికి 4-5 లక్షలు వస్తున్నాయా? వాడు ఎగ్ షాపు పోతుండా, లేకపోతే వాళ్ళ అక్క వాళ్ళు ఇద్దరు బిజినెస్ చేసేటప్పుడు మాలు తెచ్చుకుంటుర్రా, వీడియోలు పెట్టుకుంటుర్రా, లేకపోతే వచ్చే కస్టమర్ అదేంటిది ఇద్దరు కలిసి ఆర్డర్ చేసుకుంటారా, అవి తీసుకుపోయి పోస్టులు వేసుకుంటారా? A to Z మా పిల్లలే చేసుకుంటారు ప్రతిదీ. ఇంకా వీలు ఎక్కడ ఉంటుంది? టైమే వీలు లేకుండా టైం టు టైం ఇట్లా ఉండాలంటే క్రమశిక్షణ ఉంది, ప్రతి ఆలోచన ఉంది, సేవింగ్స్ ఉన్నాయి. బయటికి పోదాం, చిచ్చరగా తిరుగుదాం, నైట్ అవుట్లు చేద్దాం, అక్కడెక్కడ పోదాం, దావతలు చేసుకుందాం, పార్టీలు చేసుకుందాం లేదు. ఎప్పుడు అక్కతో అమ్మతో ఉంటాడు. నెలకు ఇన్ని సంపాదించుకుంటుండు, దాన్ని ఎట్లా ఏం సేవింగ్ చేయాలి, ఎట్లా ఇల్లున్నా కూడా ఇంకొక ఇల్లు కట్టుకోవాలి, చేయాలి, ప్లాన్స్ ఉంటాయి. బిజినెస్లో ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ప్లాన్స్ ఉంటాయి చాలా అండి. అవి ఏదైనా అండి ఇగో అంటారు, ఏమైనా వాళ్ళ పిల్లల గురించి వాళ్ళకు చెప్పుకుంటారండి. నేను నా కొడుకు గురించి చెప్తా, నాకు మీసం ఉంటే మీసం తిప్పి చెప్పేదాన్ని, ప్రౌడ్గా చెప్తా. ఇప్పుడు ఇక్కడ బల్ల గుద్ది చెప్తాం అనుకుంటున్నా. మొన్నటికి మొన్న వాళ్ళ నాన్నకి బైక్ కొంచెం అదే ఇక్కడ ఇంకోటి స్టార్ట్ చేసినాం కదా, ఇక్కడ ఈ పాయింట్ సెట్ అవుతుందేమో అని చెప్పి ఎక్స్ది. అయితే ఎలక్ట్రిక్ బైక్ సరే అటు ఇటు వెళ్ళి ప్రతిదానికి కార్ తీలేం కదా, 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లకి బైక్లో వెళ్ళి ఇట్లా ఉంటుంది అని చెప్పి ఎలక్ట్రిక్ బైక్ దగ్గరికి రాకు నాన్న, అటు సైడ్ రావు కానీ బైక్ తీసుకుంటే ఇప్పుడు నా కొడుకు నడిపించే బండి
అసలు నాకు ఎక్కినప్పుడల్లా భయం వేస్తుంది. ఎంత డొక్కు డొక్కుందండి. నేను ఊరికి అదే అంటున్నా, ఒరే ఏంద్రా ఇది నువ్వు కూడా తీసుకోరా అని చెప్పి. ఎందుకు మమ్మీ ₹1,00,000 పక్క, ఇప్పుడు ఎందుకు ₹1,00,000 ఎందుకు వేస్ట్ చేయాలి, అవసరం లేదని చెప్పి. వాడు ఎట్లా చూస్తాడు, రే బట్టలు తెచ్చుకున్నానా నిన్న. మా పనైనా బాబున్నాడు ఇట్లా వచ్చినుండే, అయితే ఈ బజ్జీలు వేసి ఇచ్చిన అనమాట. ఇది కూడా అండి, ఇది కూడా మీకు చెప్తా, పనులకి ఏదైనా పెట్టేటప్పుడు కొంతమంది అంతా తినేసి మిగిలిపోయినాక పెడుతుంటారు. మేమైతే నేను వండేటప్పుడు మీరు చూస్తారో చూడో, నేను స్టార్టింగ్లోనే పెట్టేస్తా. నేను పెట్టేటప్పుడు గిన్నెలో చూపెట్టినా కూడా వీడియో, తర్వాత వాళ్ళకి అది ఇచ్చి తర్వాత తింటా. మన పని వాళ్ళకి ఎప్పుడైనా సరే మనం ఏదైనా వండినప్పుడు ఫస్టే వేడివేడిగా పెట్టాలి. అది మిగిలినాక కొంతమందికి సైకో ఏదో మిగిలినాక పెడదాం అట్లా ఉంటుంది, కానీ వాళ్ళకి తృప్తి మనం మిగిలింది వాళ్ళకి పెట్టినట్టు వాళ్ళు ఉండొద్దు. అట్లా అంటే కొన్ని నేను చేసేటి ఇట్లా చెప్తున్నా, మీకు నచ్చితే తీసుకోరే, లేకపోతే లేదబ్బా. అయితే నిన్నటికి నిన్న మధ్యలో ఇప్పుడు వీడియో ఆపేసిన, అందుకే కొంచెం ఇట్లా ఇచ్చిన వేడివేడి తింటే బాగుంటుందని పిల్లగాడు వచ్చినట్ట చూస్తే. అయితే నిన్నటికి నిన్న అండి, రే బట్టలు తీసుకోరా దీపావళికి, మొన్న దసరాకు కూడా ఏమో మొన్న అంతకుముందు తెచ్చుకునేదో షర్ట్ ఉంటే వేసుకున్నాడు, వేసుకుంటే కొత్తగా వేసుకుండలే కానీ పారా అంటుంటే నన్ను ఆడ దించ ఆపకుండా వెళ్ళిపోయిండు. పానా బట్టలు తీసుకున్నాం అంటే వాడు అంతా ఇట్లా చేస్తాడు. ఇంకోటి ఆ బండి ఎట్లుందంటే వాడు 10 ఇళ్ళ గంటలు వస్తుంటే సౌండ్ వస్తుంటదండి, ఎయిర్ప్లైన్ వచ్చినట్టు. ఎందుకు ఏం దానికి మేము లారీ అని పేరు పెట్టినాం. ఇగో మా డాడీ లారీ, ఎప్పుడైనా మా డాడీ దాన్ని బయట వేసుకోవాలంటే వస్తుంది మమ్మీ ఇంకా లారీ అనుకుంటుంటాం. రే మీ డాడీ దరిద్రంలో బతికిండు, మేము దానికి ఏమి నామోష్ ఫీల్ అవుతలేం, మేము దరిద్రంలో బతికినాం. మా పిల్లలు ఇట్లా ఉండొద్దని ఇంత కష్టపడి ఇంత ఇస్తే కోటీశ్వరుడు వేసి తిరిగే బండారా అది. అది అట్లా కోటీశ్వరుడు ఏముంది మమ్మీ, ఆ తిరిగిట్లో మళ్ళీ కొత్త డబ్బులు బొక్క ఇప్పుడు పోతుంది, అదైనా పోతుంది అదే బండి. చూసి అనుకునేది ఏముంది మమ్మీ, కోటీశ్వరుడు అన్నట్టు మేము అనుకుంటుంటాం. అట్లా పొయ్యి కాడికి రాకుమా, లేదు నువ్వు అటు సైడ్ అమ్మిస్తుంది, నీకేం కావాలా ఇప్పుడు నన్ను ఇల్లు వేసి మా ఇల్లు కడిగి ఇల్లు వేసి. అది తినదంట మమ్మీ, తినకుండా దేనికి, అమ్మవారికి చాలా అమ్మవారికి చాలు మా, ఇంకొద్దు ఇంకా అడుగుసం తినిపోను అమ్మవారిది, అమ్మవారివి తినిపో, నువ్వే తినొచ్చు. అరే ఇది పలసగా అయిపోయింది కదా, కొంచెం పిండి ఉందని చెప్పి ఇగో దీంట్లోకి వస్తుందని వేస్తే కార్న్ఫ్లోర్ వేసిన కొంచెం క్రిస్పీగా అవుతుంది. కార్న్ఫ్లోర్ వద్దాం మొత్తం నూనె తీస్తాం. అవి అయిపోయినా ఇగో ఇవే నీకే ఛాలెంజ్ ఉందా, ఏం లేదు తినేసి ఏముద్దులే తినేనన్నా తినేసి. ఒక రౌండ్ వెళ్ళానా, కాకరకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, అక్క పచ్చడా అంటది. ఈ రోజు నా ముచ్చటతో నా బిడ్డ నోరు కూడా ఎత్తనే అట్లే నేనే మాట్లాడుతున్నా, నా బిడ్డను కూర్చోబెట్టి రాకొచ్చింది తినుకుంటా చూడమ్మా. ఇందాక మా మమ్మీ చెప్పింది కదా బండి గురించి, బండి కాదు మా తమ్ముడు ఫోన్ ఉందండి. నేను మా వారు కూడా వద్దాం అనుకున్నా, చూసిరా నా బిడ్డ నా పిల్లలు నా మైండ్ కాదు మొత్తం చదివారు, నా ఆత్మని చదివారు. ఇదే ప్రామ్మా. ఇప్పుడు ఇది అయిపోగానే బండిది వాడు ఫోన్ కాడికి వద్దాం అనుకున్నా, నా బిడ్డ నెక్స్ట్ ఆ ఫోన్ కాడికి వచ్చింది చూడండి. ఫోన్ తీసుకోరా నాయన అంటే ఆ ఫోన్ ఇట్లా జారిపోయేదో పడ్డదని, అంతకు ముందు ప్యాంట్ లో ఇట్లా వంగిపోయిందని. దీపావళి ఆఫర్ కూడా కదరా ఫోన్ తీసుకోరా అంటే, వాడేజోళ్ళు మీరే చెప్పండి, వాడేజోళ్ళు ఇంత సంపాదించుకుంటా ఎవరన్నా ఉంటారా? కానీ మా ఆలోచనలు మీకు చెప్పేది అవి. ఇప్పుడు ఏ ఫోన్ తీసుకోవాలన్నా మనం ఇప్పుడు వాడేదానికంటే తక్కువ కొనలేము. ఇక డొక్కు ఫోన్ ఎందుకు చూపించడు, చూపి మన వాళ్ళు చూస్తారు. ఇంకోటి నా బ్యాంక్ బ్యాలెన్స్ చూపెట్టమన్నా మీకు చూపిస్తా, ఎందుకమ్మా తీసుకొచ్చుకోపోరా అంటే ఇక నా అద్భుతమైన ఫోన్ తెచ్చుకోమంటే పోడు. నా పిల్లలు అంతే. మమ్మీ ఫోన్ కలుస్తుందా లేదా కథం చాలు దాని వరకు. మీకు అర్థమైంది కదండి, మా లైఫ్ చూస్తున్నారు కదా, ఇంతున్నా ఎంత పని చేస్తున్నా, యూట్యూబ్లలో ఎంతెంత సంపాదిస్తున్నాం అవన్నీ కూడా మీకు చెప్తూనే వస్తున్నాం. ఎంతెంతున్నా అయినప్పటికీ మా ఫోన్ లేంది, మా బట్టలేంది, మా వేషధారణ ఏంది, ఇవన్నీ మీరు చూస్తున్నారు. అంటే ఉంది కదా అని పొంకనాలు పడ్డాం అనుకో, రేపు ఏముండదు. వచ్చినప్పుడే కష్టపడి బతికినాం కదండి, కష్టపడి సంపాదించుకున్నాను కదా. తాతలు ముత్తాతలు సంపాదించి పెడితే అది పెరిగి ఉండేవాళ్ళం కాదు కదా. రూపాయి విలువ తెలుసు, రూపాయి కష్టపడ్డాం కాబట్టి, అందుకని పెట్టలేము. కష్టపడ్డాం కాబట్టి తెలుసు.
మా మమ్మీ డాడీ ఏ స్టేజ్ నుంచి ఈ రోజు ఇక్కడ వరకు వచ్చినారో మా ఇద్దరికి తెలుసు. అంటే మా మమ్మీ ఏమి అట్లా అని చెప్పి పండగ వస్తే డబ్బులు లేవునా అని చెప్పిన రకం కాదు. మా మమ్మీ మీకు చెప్తా చూసిరా, 1500కి ఇల్లు నిలబడి చెట్టు 1500 అయితే నా పిల్లలకి ఒక్కొక్కరు 1500 డ్రెస్ పెట్టి మాది ఎక్కడ కూడా మేము లేదు అన్నట్టు మేము ఎప్పుడు లేము. మాకు మేము తెలుసుకున్నాం తప్ప మమ్మల్ని ఎప్పుడు అట్లా చూడలే. మాకు ఏ బర్త్డేలు వచ్చినా కూడా మా మమ్మీ మా డాడీతో చెప్పి కేకులు దే నైట్ వీళ్ళకి కేక్ కటింగ్ చెప్పియాలి. మా తమ్ముడు చాలా చిన్నప్పుడు అంటే చిటిదానంత అప్పట్లోనే మేము 5000 6000 పెట్టి దీపావళి టపాసులు తెచ్చేటోళ్ళం. పెద్ద సంచులు మొత్తం మా కాలనీలోనే మేమే కాల్చేటోళ్ళం. అంతగానో 5-6 అంటే మీరు చెప్పండి, ఇప్పుడు 5-6 వేలకి ఎన్ని వస్తాయి? అప్పుడు 5-6 వేలు అంటే బస్తాలంతా. అంటే అంత అట్లున్నప్పటికీ అదే బిడ్డలకి ఏం తక్కువ అవ్వద్దని అంటే మమ్మల్ని మంచిగా చూసినారు. నా బర్త్డేకి నేను సైకిల్ అడిగితే మా మమ్మీ గేర్ సైకిల్, అప్పట్లో గేర్ సైకిల్. ఎప్పుడు నేను ఒక 5th క్లాస్ ఉంటానేమో, 3rd 4th క్లాస్ లోనే గేర్ సైకిల్. అంటే మంచిగా మమ్మల్ని గ్రాండ్ గా మంచిగా ఎక్కడ కూడా నాకు సరిగ్గా గుర్తులేదు గేర్ సైకిల్. అప్పుడు అట్లున్నప్పటికీ మాకు మాత్రం అన్ని తెలుసండి. అంటే మా మమ్మీ వాళ్ళు కష్టపడుతూ వచ్చారు, మాకేం తక్కువ చేయట్లేదు. కానీ ఇంకోటి నా పిల్లలకి చెప్పుకుంటూనే వచ్చిన మన పరిస్థితి ఇది నాన్న ఇంత కష్టపడుతున్నాడు. మాకు మేము తెలివి వచ్చిన తర్వాత మేము తగ్గించినాం అంతే తప్ప మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని గ్రాండ్ గానే చూసినారు. మేము స్కూల్కి వెళ్ళినప్పుడు ఇప్పటికైనా కూడా కదా, అవును ఇప్పటికైనా సరే అప్పుడైనా మేము స్కూల్లోకి పోయేటప్పుడు 4000 చెప్పులు తీసుకో, నువ్వు స్కూల్కి పోతావు మంచిగా ఉండాలి, కాలేజీలోకి పోతావు వాచ్ తీసుకో ఒక మంచిది, ఆ వాచ్ వేసుకొని పో అదే వేసుకొని పో. అట్లా మా మమ్మీయే వాళ్ళే మాకు అన్ని మంచిగా ఇప్పించి ఇట్లా చేస్తుండే. ఎప్పుడైతే మాకు తెలివి వచ్చి మేము తెలుసుకోగలిగినామో ఎందుకు ఈడ 4000 బొక్క, ఇప్పుడు 4000 వేసుకొని పోయి ఎవరికి చూపించాలి, ఇదేదో 500 వస్తాయి కదా వాళ్ళు అనుకోవాలా మమ్మల్ని, వాళ్ళు అనుకుంటే మాకేమొస్తుందని మా మైండ్ సెట్ ఇట్లా అనమాట మారింది. అయితే అట్లా ఎప్పుడైతే మారుతూ వచ్చామో మా లైఫ్ డే బై డే ఎదుగుతూ వచ్చిందండి. మేము చెప్పేది ఒకటే అండి, చిన్న వయసు మాది చిన్నదే అయి ఉండొచ్చు, అయినప్పటికీ కొన్నిసార్లు ఏంటంటే మనం అనుభవంలో లైఫ్ లో చూస్తూ ఉన్న కొద్దీ కొన్ని నేర్పిస్తాయి. అట్లా మా మమ్మీ మాకు నేర్పించింది ఏంటంటే ఎంత వచ్చినా అణిగి మణిగి ప్రశాంతంగా పొంకనాలకు పోకుండా మంచిగా బతకండి, స్టాండర్డ్ లైఫ్. రేపు ఒకనాడు ఏదన్నా భూకంపం లాంటిది మన లైఫ్ లో జరుగుతున్నప్పటికీ చెక్కు చెదరకుండా నిలబడాలి. అది మన కరోనాలో వస్తే ఎంత మంది అతలకుతలం అయ్యారండి. 2 ఏళ్లలో 3 ఏళ్లలో కరోనా వస్తే ఎన్ని ఫ్యామిలీస్ స్తంభించిపోయినాయి. మాది ఇంత కథలే చెక్కు చదవలే. మేమేం పెద్ద ఇట్లా నేను చెప్పట్లే, కానీ అంత స్టాండర్డ్ గా వెళ్ళిపోతుండండి. ఏదైనా ఇప్పుడు మమ్మల్ని చూస్తే మీరు చూస్తున్నారు కదండి, బండ్లు కావాలంటే కొనొచ్చు, ఏవి కావాలన్నా చేయొచ్చు. కానీ ఎంతసేపు మేము ఏమంటాం, మాకు 2 లక్షలు పెట్టి బండి కొనకంటే వచ్చిన ఉంగరం అన్న వస్తుంది, బంగారం దాని అనుకుంటాం అనిపిస్తుంది. మేము అట్లా మా అమ్మ అన్న కూడా నేను అదే అన్నా, ఆ 2.5 లక్ష పెట్టి ఇది తీసుకో అది తీసుకో అంటే దానికి కనీసం నీకు ఒక రింగ్ అన్న వస్తుంది కావాలి చిన్నది, తీసుకో అని ఆడ కొనుక్కుంటే ఏమొస్తుంది నగ తెచ్చుకుందాం అనుకోని ఒక రౌండ్ ఫిగర్ పెట్టుకొని పోతే దానికంటే ఇంకా డబల్ వేసి చేపించిండు. వెనక్కి పోరు. అది కూడా ఏంది, రేపు ఆపత్ సాపత్ వస్తే బంగారు మనల్ని ఆదుకుంటది. చూసిరు కాబట్టి చాలా సార్లు తెలుసు పిల్లలకి. అమ్మినా కూడా మనకు అది ఇది ఉంటది, కొదువు పెట్టుకున్నా ఇది ఉంటది. ఏ బండి దేనికి ఇప్పుడు వాడికి ఉంది ఒక బండి, వాడు నడిపిస్తున్నాడు నడుస్తుంది, అవసరం లేదు. అది బాగాలేదు వాడు తీసుకోడు. ఎంత బాగుంది లక్ష్మమ్మ వారా. అన్ని చంపుకోమని చెప్పాం కదండి, కొన్ని వచ్చినప్పుడు అరే వచ్చేసిందిరా, ఇన్ని రోజులు మనం డబ్బు చూడలేదురా, ఇప్పుడు వస్తుంది, ఇన్ని రోజులు మనం కష్టం. పెడుతున్నా ఆ పక్కకైతే బారు. ఇక కాఫీ పెడతా, బజ్జీలు చూస్తా. ఇంకా టాపిక్ క్లోజ్ అండి. అది నా పిల్లలండి. అమ్మ బజ్జీలు తినడానికి ఏం ఉంచలే నేను. ఏం కాదు, ఇట్లా పెట్టుకొని బౌలిగడ్డ ఉంటే బాగుండేది. ఎంత టేస్ట్ ఉన్నాయమ్మా. అందుకే నువ్వు మాట్లాడుతా ఉంటే నేను సర్ప్రైజ్ పడేసిన అన్ని. చాయ్ తాగుతా తింటే అప్పుడు మజా, ఉచ్చి తింటే ఏమొస్తుంది. అయినా నేను బజ్జీలు తిని ఇంకోటి అర్ధ కిలో బజ్జీలు చేస్తే నేను నా బిడ్డ లాగిచ్చేస్తామండి. 1/2 కిలో బజ్జీలు చేస్తే నేను మా మమ్మీ ఏంది నేను ఒక్కదాన్ని కూడా లాగిచ్చేస్తా, అంత ఇష్టం. అయితే ఈ మధ్య బిజినెస్ అని అదని ఇదని కొంచెం తలకు మించిన పనులు నెత్తికి ఎక్కువ పెట్టుకొని అది చేసుకునే తీరిక, అంటే నచ్చిన ఫుడ్ చేసుకునే తీరిక లేక, అంటే పని అమ్మాయింది
వంట కూడా చేసేస్తుంది. పనమ్మాయిని పెట్టుకుంది, మస్తు బిజీ అయిపోయింది. ఫర్ ది ఫస్ట్ టైం అండి దర్యాదండి. ఇన్నేళ్లలో పనామని పెట్టి నెల రోజులైంది. ఇన్నేళ్ళు నా పెళ్ళైన ఇన్నేళ్లలో పనామని పెట్టినా అంటే ఇప్పుడే. అంటే ఇప్పుడు ఇంకా నా వల్ల నేను ఇస్తా మొత్తుకుంటే నేను ఇస్తా పైసా అని చెప్పి మా మమ్మీ మాట్లాడింది. మనిషిని కూడా మాట్లాడే వరకు ఇంకా నాకు ఆప్షన్ లేక పెట్టుకున్నా. అప్పుడు ఒకసారి అట్లే మళ్ళా నాతో ఎక్కువ కట్టేయదు. ఒకవేళ నేను కట్టినా కూడా ఒక నెల కట్టేస్తుంది, మళ్ళీ కట్టేయదు. అసలు అంతకుముందు అట్లనే పెడితే ఒక 2 నెలలో 3 నెలలో పెట్టుకుంది, తీపిచ్చేసింది. దర్యాదు పీసు ముఖంది. నేనంటే కొన్ని చేయాలి నాన్న అని చెప్పి. అంటే నిజానికి నాకు ఎంతసేపు అండి నడిచిన కాడికి నేను చేయగా నీటి వస్తా నాకు నూనె ఉంది కాలిపోతుంది. ఇదేమే వస్తలేవు పల్లవి కాపీ పోసిన గుళ్ళు మొత్తం తినడం నోట్లో పడుతుంది. దానా చాలా రోజులైందండి తిరగడం పోయినంటే నా ప్రాణం పోతుంది. ఇక మా అమ్మ పిలిచింది, ఆ బంగారు తల్లి ఎట్లా చేసింది చూడండి. మా పొట్టి తల్లి ఎంత బాగా చేసిందో చూడండి. అది వచ్చి పూలు పెడితే ఇంక అమ్మ వచ్చి తీసుకుంటుంది. చక్కెర వేసాము పాలల్లో. వెళ్ళానన్నా తల్లి నువ్వు కూర్చో తల్లి, నేను ఇప్పుడే వస్తా. ఎందుకంటే అండి వస్తే హార్వెస్టింగ్ ఇవి లేకుండా అయితే నాకు కాకరకాయలు కూడా ఉన్నాయి నాన్న. ఈ చెట్లను చూడండి, చాలా మంది మనం ఇవన్నీ ఇష్టపడతారండి. చాలా మనీ ప్లాంట్ అయితే చాలా పెద్దగా కిందికి వచ్చేసింది, ఎలబడ్డది మొత్తం. అవన్నీ పైకి చెట్టు ఎక్కిపోతాయి నాన్న ఇవి. ఇక మళ్ళీ వద్దాం. మాకైతే అస్సలు వీలు ఉండట్లేదు. అక్క తమ్ముడు బిజినెస్ లేమో కానీ నన్ను చంపుతారు కూసబెట్టి. ఇగో పప్పా చెట్లు చూడండి. నాకేం రా అంటే ల్యాండ్లోకి వచ్చి ఇవన్నీ చూసుకుంటూ తిరుక్కుంటూ ఉండడం నాకు చాలా ఇష్టం. చాలా మిస్ అవుతున్నాను ఈ ల్యాండ్ని. మా అమ్మని కూడా మా అమ్మ మిస్ అవుతుంది. చూసారా పప్పాస్కాయలు ఇడికి రాగానే గుమ్మగుమ్మ వాసన వస్తుంది. పప్పాస్ వాసన. అబ్బా అది 2 కొమ్మలు ఎంత పెద్దగా అయిపోయింది చూడండి. ఆ చెట్టు కూడా ఇంకా కాయ రాలే. అంతేనా? ఏమో నాన్న కనిపిస్తున్నాయి నాన్న. ఆ చెట్టుకి ఏమంత లేనట్టున్నాయి. నాకు ఏం పోతుందో. ఇవన్నీ అవి తుంచేస్తే ఇగులు వస్తాయి నా మంచిగా. కాకరకాయలు ఉన్నట్టున్నాయి కానీ 2 ఇక 2 దేనిలోకి చాలలే మొదలే. మొత్తం చూస్తున్నా. అయితే ఈ ఊరు ఆమె అంటుండే, అక్క మేము వ్యవసాయం చేస్తున్నావు కానీ ఎంత పండిస్తలేవు, మేము ఎంత మంచిగా పెడుతున్నావు అవన్నీ అని. ఎంత మంచిగా చేస్తారు అని చెప్పి. ఇదిగో మేము గంప పట్టుకుపోయి దంపుకొస్తాం. నాకు ఈ పుట్టు పట్టుకుంటే గుర్తొస్తున్నాను. మేము పోయి గంప పట్టుకొని గంపలు వేసుకొచ్చుకుంటాను. మంచిగా పుట్టు పెట్టుకుంటాము. ఏదైనా అండి మనం ఇష్టంతో చేస్తే కష్టం ఉండదు. ఏ పైన చేసుకుంటాం. ఇంతకంటే మించిన లైఫా చెప్పండి? ఇంతకంటే మించిన అదృష్టమా? ఇంతకంటే మించిన లైఫా? మంచిగా మన చేతులతో మనం పండించుకొని తినడం. నీ అంత అయిందిగా అమ్మది. అదే కదా నేను ఇంత పొట్టిగా ఉన్నాను. మామిడి చెట్టు ఇరిగిపోయింటే పెట్టినాం. ఇది చూడండి ఎంత మంచిగా అయిందో. మన ల్యాండ్లో ఏది పెట్టినా కూడా అట్లనే అండి మంచిగా. ఇదేడు వస్తుందో రాదమ్మా అన్నాడు.
ఏం కాదు పెట్టేసి అని చెప్పి పెట్టేసిన, మంచిగా వచ్చింది. ఇక్కడ గ్యాపే లేదు కదా అన్నాడు. అయితే ఏంటో గన్నేరు చెట్టు రూమ్ ఏడు పెట్టేద్దామని చెప్పి బాదం చెట్టు పెట్టినాం. ఇది కూడా పెద్దగా అయిపోయింది. ఏది పెడితే అది మనం పెట్టిందల్లా ఇంతవరకు పట్టిందల్లా బంగారమే, పెట్టిందల్లా వృక్షమే. ఫెయిల్యూర్ ఎక్కడా లేదు. ఎందుకంటే నీతి నిజాయితీగా జెన్యున్ గా కష్టం పెట్టి వంగుతాం కాబట్టి దాంట్లో అపజయం ఉండదు, వెనకడుగు ఉండదు. ఇది కూడా చూడండి, మా ఇంట్లో ఉన్న ఈ చెట్టు దీని రాత ఇగో ఈ భూమిలోకి రావాలని ఇక్కడ రాసింది చూడండి. ఏదైనా రాత నేను ఆడపుట్టినా ఆడ పెరిగినా ఈ మట్టిలో నాకు ఈ మట్టికి రుణం చూడండి. భూమి అమ్ముకుంటుంట భూమి అమ్మ అంటదంట, భూమి దగ్గర గొడవ పడితే అరే ఎందుకు గొడవ పడి వస్తారు, ఈరోజు నువ్వు రేపు నువ్వు, ఎవరు దీనికి యజమాని ఎవరు, ఇట్లా అని చెప్పి అంటే కొన్ని. అందుకే ఆ భూముల దగ్గర ఎప్పుడు కూడా గొడవ పడద్దు. కొంచెం అటు పోయినా సరే వదిలేయాలి. అప్పుడే భూమి అమ్ముతాను మనకు ఆశీర్వాదం, పక్కపక్కంతానే మనకు మంచిగా ఎచ్చెళ్ళిపోతాం. మనం భూమి పక్కన గొడవలు పెట్టుకున్నాం అనుకోండి, ఇలా హార్ట్ఫుల్గా ఏది చేసుకోలేము, ఎచ్చెలు రాలేము. నేను 4 ఇంచులు వదిలి అటు 4 ఇంచులు ఇటు 4 ఇంచులు నేను వదులుకొని నేను చేసుకున్నా. నా ల్యాండ్ నాకు అంటే ఇప్పుడు నేను నా గోడ వేసుకుంటే గోడ మట్టి ఇంత మొదలలో వేసి ఇంత మాల అటు వస్తుంది కదా 4 ఇంచులు, అక్కడ వరకైనా నా దాంట్లోనే పడాలని చెప్పి. అది ఎందుకు పోతుంది, ఎండు చేద్దాము ఇట్లా లేదు, అట్లా అస్సలు లేకుండా నాకు మస్తు కలిసి వస్తుందండి. నాకు మంచిగా ఇట్లా ఉంటుంది, నేను ఎవరితోనే ఇట్లా పెట్టుకోను. అట్లా నా తోలికి వస్తే ఊరికి రకం కాదు అమ్మో, మళ్ళా అది కూడా కాదు నాయనా. నార్మల్గా ఇట్లా ఉంటాం కానీ మరి అట్లా ఉంటే ఎంతకైనా భర్తీ గిడిచినోడమే. అట్లా మళ్ళీ అట్లా కూడా ఉండదు. పూల చెట్టు చూడండి ఎంత బాగుందో, వర్షం వనమైపోయింది. ఇప్పుడు ఈ పూలు తెంపితే అయితే ఇన్ని వస్తాయండి. వీడికి రాగానే ఈ వాసన పూలు మీకు ఎవరికైనా తెలిసినట్టయితే ఎంత వాసన వస్తుంది మీరు ఊహించుకోండి. మంచి గుమ్మ గుమ్మ వాసన వస్తుంది వీడికి రాగానే. మా పొట్టిది అన్ని పూలు తెంపుకొచ్చి అమ్మవారికి పెట్టింది. చూడండి ఇంకా ఏమి ఉన్నాయో. పొట్టి మొహంది గోంగూర అదేంటిది గోరింటా తెచ్చుకుంటా అమ్మమ్మ అని చెప్పి ఇగో మునగాకు తెంపుకొచ్చింది. ఇంకా ఏంది మళ్ళీ ఏమనంటే ఇన్సల్ట్ ఫీల్ అవుతుంది అది. వామ్మ దానికి ఉన్న ఇన్సల్ట్ ఒకసారి అండి ఇందాక అన్నావు కదా అయిపోయింది కదా మళ్ళీ రిపీట్ ఎందుకు చేస్తున్నావు అని అంటది. అది దానికి ఇన్సల్ట్ అవుతుంది. నువ్వు తక్కువైందానివి కదా అంటే మా అమ్మమ్మ లెక్క అంటది. అది నాకే కౌంటర్ ఇస్తుందండి. అసలు నన్ను ఎంత అయింది లాభు అటుపక్కది కూడా ఇంత పెద్దగా అయిపోయినాయి ఇంత కొన్ని రోజుల్లోనే. అయితే మన వాళ్ళు అదేంటిది మునగాకు గుడ్డు ఊరికి అడుగుతుందానా. నేను ఆ బిడ్డ కోసం ఇప్పుడు కొంచెం మునగా తెంపుకొని చూపిస్తా తల్లి. ఇప్పటికి 50 కామెంట్లు పెట్టుంటది మునగాకు గుడ్డు పెట్టమ్మా అని చెప్పి. నీ కోసం ఇప్పుడు తెంపుతున్నా మునగాకు. అంతా పూతుంది, అంతా పూతుంది. పూత వేసినా కూడా మస్తు ఉంటుంది. కాకపోతే కొంచెమే తెంపుతా. ఆ అమ్మాయికి చూపెట్టు, నీకు మునగాకు గుడ్డు చూపెట్టమన్నది. ఎన్ని కామెంట్లు పెట్టిందో. బజ్జీలు తిన్నా కదా ఇక అబ్బాయి కూడా యాప చెట్టు మానైపోతుంది కదా. ఈ చెట్ల మధ్యలో ఏం కాదా మమ్మీ? ఈ చెట్లకి ఏం డిస్టర్బెన్స్ కాదా మమ్మీ? డిస్టర్బెన్స్ అంటే కొట్టేయమేనా, మనమేం పూజ చేస్తున్నాం. దానికి పూజ చేస్తే సెంటిమెంట్ ఉంటుంది. కొట్టద్దు. ఇక్కడ రేకుల కాడ చల్లగా ఉంటుంది. నీకో చాలనా చాలిగా తోటకూర అయితే చెట్టు ఒక్కటే ఉంది మొత్తం. కానీ వాటర్ మిలన్ ఇది ఎంత బాగా వచ్చింది పైనాపిల్. ఏంటిది పైనాపిల్ వంకాయ చూడండి పెద్ద కాయ వచ్చిందా. అది మంచి చెట్టు మమ్మ, అది నాకు ఇష్టమైన కాయలు. పుచ్చే ఉండదు మమ్మ అసలు దీనికి. పుచ్చులే రాలే నన్ను ఇంతవరకు. కాయ ఎంత నీట్ గా ఎంత చూడండి ఎంత బాగా అసలు ఒక్క పుచ్చు రాకుండా నీట్ గా ఉంటది చెట్టు. ఇక పట్టుకో రేపు పప్పులు వేస్తా. ఈ సీడ్ కన్నా వదలాలుతుంది వంకాయ. ఏది ఇది ఏ సీడ్స్ కావాలంటే ఆడిస్తాడు. ఇది చూడండి గిత్త పెట్టినా ఎంత పెద్దగా అయిపోయిందో చూసిరా. ఈ గోరింటాకు చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో, మానైపోయింది. ట్యాంక్ కాడ పెడితే రాలేదు అప్పుడు. అది ట్యాంక్ కాడ పెట్టినా ఒకటి రాలే. ఇక్కడ కొన్ని కాకరకాయలు ఉన్నాయి. ఇది పట్టుకున్నాను ఆకుర.
కాకరకాయలు ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఉన్నాయా లేవో చూస్తా. ఇక్కడ లేవా అక్క? 4 చూడగానే మమ్మీ కాకరకాయలు పచ్చడి పెట్టి మేము మమ్మీ అంటుంది. ఈ కొన్ని ఉన్నాయి, వీళ్ళని తెంపుకొని చేసుకోండి అంటే వీళ్ళేమో వద్దమ్మా నువ్వు వీడియోలో పెట్టుకుంటావు కదా పెట్టుకో అంటారు మా వాళ్ళు. మా సార్ చెప్పిండంట మా అమ్మ వీడియోలో పెట్టుకుంటుంది తెంపి ఇచ్చిపోతుందిలే మీకు అని. కానీ నేను చెప్తా ఎప్పుడైనా ఇట్లా కావాలన్నట్టు తెంపుకోర్రి చేయరు అని చెప్పి. తెంపరు, నేనే తెంపి వేసేసిపోతా. కిందనే ఉండి నీళ్ళల్లో ఖరాబ్ అయింది అది. బాగానే కనిపించానా? 2 ఉన్నాయి కదా దొరికినాయిగా. అంతేనా? వాటికి ప్రాప్తం ఏంటంటే మనం తినాలని ఉంటే ఇగో ఇట్లా కనిపిస్తాయి. ఇగో నీడ పట్టుకోమన్నది. వస్తున్నా. కాఫీ రెడీ, కాఫీ రెడీ. నన్ను అటు పోయి రాబోద్దారా? ఇంకేంటి మమ్మీ? అటురా కిందికి. కిందేం లేవు మమ్మీ. మరి మనం చూడరారా? ఫ్రూట్లు గిట్లు ఏం లేవు మమ్మీ. అక్కని తీసుకుని వెళ్ళినా ఆల్రెడీ ఒక రౌండ్ తీసిన వీడియో. అవి పనసకాయలకినా? పనసకాయ దాకా పోలే అమ్మాయి. మరి పోవానా? జామ చెట్టు దాకా పోయినా. పనసకాయ ఒకటి మంచి లేతది బిర్యానీ చేసుకుంటే ఎంత బాగుంటది. అది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపిద్దులే అమ్మ. అయితే ఈయనే చేసేనా? పనస చెట్టు దగ్గరికి వెళ్ళి ఇక్కడే ఉండే. నేను ఇంట్లో చేద్దాం అనుకున్నానా. అదే ఇక్కడ వచ్చి తీసుకొని తెంపుకొని వచ్చి ఇంట్లో చేద్దాం అనుకున్నా. ఇక్కడే చేయమా. మీ ఇంటి దాకా వచ్చి మళ్ళీ ఇంటి దాకా ఎందుకు? తెంపుకొచ్చి ఇంట్లో చేసేది ఎందుకంటావా? ఇడివి అవి ఇది పెట్టేస్తా కదా. ఒక తోటకూర, ఇంత మునగాకు అయిపోయిందా నాన్న? చీకటి పడి వస్తుందండి, దెబ్బ ఉరకాలి. అక్క కనిపిస్తుందా? సిపేటు కనిపించదు. ఇక్కడ ఒక బీరకాయ ఉండే, ఇగో నేను రాసి ఇది మాగిపోయింది చూడు. కాకరకాయ పండు వదిలేస్తా అట్లనే. బీరకాయలు ఉండే కదా నాన్న ఈడ. ఇవన్నీ చూసినాను కాక. మమ్మీ పచ్చడి గ్యారెంటీ. పోసేసినా అన్నారా కాఫీ? ఏడు బాగానే ఉన్నాయి మా కాకరకాయలు. పచ్చడి పక్క. పచ్చడి పక్కా చేసుకో. ఇక ఇంత హడావిడి జీవితంలో నిమ్మలంగా కొయ్యి కూడా వస్తలేదండి నాకు. హడావిడి అయిపోయింది. ఎంత ఇష్టంగా చెట్టు చెట్టు
చెట్టు చూసుకుంటుండే రాలేకపోతున్నా అసలు. ఎప్పుడన్నా ఇంతసేపు టైం దొరికితే మంచిగా పడుకొని టీవీ చూద్దామా, ఏమైనా ఇంతసేపు చూద్దామా అని. ఇగో చూడండి కాకరకాయలు ఎన్ని. కనిపిస్తలేదా నాన్న బొమ్మలు? ఏమే ఇటు కనిపిస్తున్నా. ఈ బోరు వేసిండు ఆయన అప్పుడు బోరు నీళ్ళు పడుతున్నాయి కదా నా మస్తు ఫుల్ పడుతున్నాయి. గంట పైన పని చేస్తాడులే జర కింద మెట్టు కాడుకుండే ఆమె నేను చూసినప్పుడు. ఇలాగే ఇంక ఇది వేసినాం అంటే ఇంకో చూసారా అండి అవి ఎంత ఉన్నాయో? మామిడి చెట్లు కంటే పెద్దగా మునగ చెట్లు. ఇంకా రేపు చూపిస్తా అండి మీకు. రేపు పండగ కదా, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాలి, హ్యాపీ దీపావళి. దీపావళి ఎట్లయితే బ్రైట్గా ఇట్లా వెలుగులు నింపుతుందో అట్లనే మీ అందరి జీవితాల్లో మంచి వెలుగులు నింపాలని, ఎప్పుడు సంతోషంగా సుఖంగా ఫ్యామిలీస్ మంచిగా ఆయురారోగ్యాలతో చాలా బాగుండాలి. అమ్మవారిని హనుమాన్ని మొక్కుంటున్నా, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. ముందుగా ఇదో చూడండి, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది కూడా నేను మీకు చూపించకుండా వెళ్ళిపోయినా. ఎంత పెద్దగా చూడండి, ఇది మంచిగా చెట్టుకి అంటుకుపోయింది. ఇది ఇగో ఈ పెద్దగా అయిపోయినాయి. పైన ఇంకా మస్తు పెద్దగా అయితేనే మస్తు పెద్దగా వస్తాయి. ఇప్పుడు అంతా అంటుకోపోయి ఒక్కొక్కటి చూడడం ఎంత లాభ వస్తుందో. అబ్బా అట్లా చూడండి ఎంత మంచిగా అయినాయో. అక్కడ ఇక్కడ పచ్చిమిర్చి చాలా వెళ్ళాయి. రేపు పప్పు ఆకుకూర పచ్చిమిర్చి మన చెట్లో 2 వెళ్ళినా కూడా అది ఆ టేస్టే వేరండి, ఆనందమే వేరు. చెట్టు తెచ్చి పెట్టింది బతికింది. ఏం చెట్టు అది? ఆడుండే తీసిందిలే పెట్టిన మర్రి చెట్టు ఏదో మావాడు అన్ని ప్రయోగాలు చేస్తుంటాడు అండి మావాడు. అమ్మ కోసం ఏమైనా ఖర్చు పెట్టాలంటే అస్సలు వెనక్కవాడు. ఫుడ్ ఆర్డర్ చేసినా కూడా 2000 ఎట్లయితే రేపు వద్దురా టిఫిన్ అన్నా చేయాలంటే ఏది మమ్మీ తిను ఇగో అవి ఇవే అని. నాకేదైనా ఖర్చు చేయడం అస్సలు వెనకవాడు. వాడు అస్సలు ఖర్చు పెట్టాడండి. బట్టలు కానీ ఏదైనా ఇట్లా తీసుకోవన్నా తినేది ఉన్నా. నిజంగా నా కొడుకు బంగారు కొండ. నా గొడవలు రేపు అంటది ఎంత మంచి ముగునిచ్చిన అత్తమ్మ నాకు అని. ఖచ్చితంగా కొంతమంది అత్తమ్మలు తిట్టుకుంటారు, ఏం సాకింది నీ పిల్లపండి, ఏం సాకింది నా పని అనుకున్నాను నీడు అని చెప్పి. నా కొడలు అయితే రోజు తలుచుకోవాలి, అదే ప్రకృతి ధర్మం. ఎందుకంటే నా కొడుకుని బంగారు కొండలాగా పెంచిన. మా రాముడు నాతో ఒక రాముడు అంటే నా కొడుకు అయితే ఇంకా శ్రీరామచంద్రుడు. మా రాముడేమో కానీ. ఇగో ఇవే అండి. నా బిడ్డ ఛాయ్ పెట్టింది, పోదాం పోయి ఛాయ్ తాదాం. కోళ్ళని అమ్మేసిపోయినట్టుండు. అరే చెర్రీ పండ్లు అయిన ఉండేనా తీసేసినావా అన్ని? ఇంకా ఉన్నాయి కానీ హాఫ్ ఉన్నట్టున్నాయి కదా. హాఫ్ పండ్లు లేవు మీకు ఉన్నట్టు. ఈ టైంలో నింపొద్దు. ఇగో ఇట్లా ఉన్నాయి సగం మాది. సరేలే ఇంకోసారి నింపొచ్చు. ఇగో చూడండి ఎట్లా కనిపిస్తుంది. లైట్కి నీళ్ళు ఉన్నాయి వాటిలో చూసినావా? చూసుకుంటాడు. తీసుకురా. కలిపినావు నాన్న కాఫీ? కలిపినావు ప్లేట్ ఇగో కాఫీ కాదు ఇంకా తాతావా నాన్న? తాగేసేయండి. నోటి కొంచెం మోస్తా. తీసుకో గ్లాస్ తింటా. నీకోసం ఉన్నాయి తినేసే, నేను ఒకటే తింటా చాలు. నేను తిన్నాను. నూనె ఏం తింటాం? తని మొత్తం వేరింది. కడుపు కనిపిస్తుంది. క్యాబేజీ తింటావా?
చిల్లి క్యాచ్ క్యాబేజీ పకోడీ, మిరపకాయ బజ్జీ రెండు కూడా సూపర్ ఉన్నాయి. ఒకవేళ తినాలనిపిస్తే ట్రై చేయండి. ఒక గ్లాస్ తీసుకొని తాగు. చిల్లరా ఇంకా ఇంటికి కూడా తీసుకో. కాళ్ళకెక్కు అన్నీ వేసుకొని. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా, బాయ్.